వెల్కమ్ టు ది వరల్డ్ యునైటెడ్. గత కొన్ని వారాలుగా మనం మాస్టర్స్ విజ్డమ్ అనే శీర్షిక కింద ఎంతో గొప్ప ఆధ్యాత్మికవేత్తలని, వారి జీవితం మరియు బోధనల గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం. పోయిన వారం కబీర్ దాస్ జీవితం గురించి చాలా తెలుసుకున్నాము. ఇవాళ ఎంచుకున్న ఒక స్పిరిచువల్ మాస్టర్ వచ్చి విలియం షేక్స్పియర్. ప్రపంచవ్యాప్తంగా విలియం షేక్స్పియర్ అంటే ఒక గొప్ప రచయితగా తెలుసు. ఆయన బర్త్డేని నేషనల్ బుక్ డేగా పరిగణిస్తారు, 23rd ఏప్రిల్ని. ఇంగ్లాండ్లో జాతీయ కవిగా, జాతీయ రచయితగా ఆయన పరిగణిస్తారు. ఈ యొక్క ప్రపంచ విఖ్యాత కవిత, నవల రచయిత అయినటువంటి విలియం షేక్స్పియర్ లో ఉన్న ఆధ్యాత్మిక దృక్కోణాన్ని, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు ఆధ్యాత్మిక విజ్ఞానము అంటే మనం ఏ విధంగా మైండ్ కండిషన్ అయి ఉందంటే, చాలా మందికి ధ్యానము, ఆధ్యాత్మికత, నిర్వాణ, పూర్వజన్మలు, బాడీ నుంచి బయటికి రావాలి, జ్ఞాన నేత్రం ఓపెన్ కావాలి, ఇలాంటి పదాలు వాడితేనే అది ఆధ్యాత్మికత, మిగతాది ఆధ్యాత్మికత కాదు అని కండిషన్ అయిపోయింది మైండ్. ఈ కండిషన్ నుంచి మనం బయటపడడానికి ఒక ఆదివారం మనం ఆల్బర్ట్ ఐన్స్టైన్ జీవితం గురించి తెలుసుకున్నాం. ఆల్బర్ట్ ఐన్స్టైన్ అనే శాస్త్రవేత్త తన లోపల ఉన్న ఆధ్యాత్మికతని వేర్లుగా మలుచుకొని కాండంగా తన శాస్త్రీయ సృజనాత్మకతని ఏ విధంగా ప్రవేశపెట్టాడు, ఏ విధంగా తనను మలుచుకున్నాడు శాస్త్ర విజ్ఞానాన్ని ప్రపంచానికి అందివ్వడానికి అనే దృక్కోణంలో మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఆయన జీవితంలో ఏ మెడిటేషన్ గురించి మాట్లాడలేదు, స్పిరిచువాలిటీ అనే పదం కూడా చాలా తక్కువగా వాడాడు. కాబట్టి ఈ యొక్క విలియం షేక్స్పియర్ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే, ప్రత్యేకత ఏంటంటే, ఆయన ఎన్నో నవలు రాశాడు. దాదాపు 38 నవల్స్ రాశాడు. 150 పైగా సోనెట్స్ అంటారు, అంటే పోయిటరీ టైప్ లో ఉన్నవి, అవి రాశాడు. ఆ తర్వాత ఎపిక్ పోయిమ్స్ రాశాడు. ఆ నవలలో కూడా ట్రాజడీస్, కామెడీస్, రొమాన్సెస్, రకరకాలుగా కేటగిరీస్ కింద, హిస్టరీస్ కింద చాలా రాశాడు. ఎన్నో క్యారెక్టర్స్ ని ప్రవేశపెట్టాడు ఆయన. ఆ క్యారెక్టర్స్ ను బిల్డప్ చేయడంలో, క్యారెక్టర్స్ యొక్క డైలాగ్స్ వాళ్ళ నోటి ద్వారా తన యొక్క విజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం అన్నది ఆయన కళ, అదే ఆయన స్టైల్. సో ఆ క్యారెక్టర్స్ ద్వారా తనకున్న ఆలోచనలు, తనకున్న ఆధ్యాత్మిక ఆలోచనలు, తనకున్న దృక్పథాలు, తను ప్రపంచానికి చెప్పాల్సుకున్న మాటలు, ఇవన్నీ తన క్యారెక్టర్స్ ద్వారా అతను చెప్పేవాడు. ప్రత్యేకించి మైక్ పట్టుకొని స్పీచ్లు ఇచ్చే రోజులు కావవి. ఆయన జననం 1564లో జరిగింది, 1564లో. ఆ కాలంలో దేశకాల పరిస్థితులు ఏ విధంగా ఉంది, ఇంగ్లీష్ భాష ఏ విధంగా మారుతూ వస్తోంది, ఇప్పుడు దాదాపు 450 సంవత్సరాలు అయింది. ఆ టైంలో ఎలా ఉండేది, ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విలియం షేక్స్పియర్ ఇంగ్లాండ్ దేశంలో, ఇంగ్లాండ్ రాజధాని అయినటువంటి లండన్ కి దగ్గరలో స్ట్రాఫోర్డ్ అనే ఒక ప్లేస్ లో పుట్టాడు. స్ట్రాఫోర్డ్, ఆ స్ట్రాఫోర్డ్ అనే ప్రాంతం పక్క నుంచి ఏవన్ అనే నది కూడా ప్రవహించేది. ఆ స్ట్రాఫోర్డ్ అనే ప్రదేశం ఇంకా కొన్ని యూకేలో ఉండడం వల్ల దీన్ని స్ట్రాఫోర్డ్ ఆఫ్ ఏవన్ గా చెప్తారు. ఆ స్ట్రాఫోర్డ్ నగరంలో పుట్టడం వల్ల పెద్ద చాలా గొప్ప పేరు తెచ్చుకున్న తర్వాత ఆయన్ని బార్డ్ ఆఫ్ ఏవన్ అని పేరు పెట్టారు. బార్డ్ అంటే గొప్ప కవి అనే అర్థం వచ్చినట్టుగా. బార్డ్ ఆఫ్ ఏవన్, ఏవన్ అంటే ఆ నది పేరు.
గొప్ప బార్డ్ అంటే గొప్ప కవి, గొప్ప రచయిత అనే మీనింగ్ వస్తుంది. ఆయన పుట్టిన టైంలో ఏ విధంగా ఉండిందంటే అది మిడివల్ టైమ్స్. ఇంగ్లీష్ భాష రకరకాలుగా రూపాంతరాలు చెందుతున్న టైం అది. ఈయన విలియం షేక్స్పియర్ గురించి మనం ఇంకా లోతుగా తెలుసుకునే ముందు ఈ ఇంగ్లీష్ భాష చరిత్ర గురించి కొంత తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాము. అలాగే ఆ దేశకాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ పరిస్థితుల మధ్య ఆయన పుట్టడం జరిగింది, పుట్టిన తర్వాత తనను తాను ఏ విధంగా మలుచుకున్నాడు అనే వైపు మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఇంగ్లీష్ భాష అన్నది ప్రోటో ఇంగ్లీష్ అంటే చాలా ప్రిమిటివ్ ఇంగ్లీష్ ప్రాథమికమైన స్థాయిలో ఉన్నప్పుడు 55 BCలో స్టార్ట్ అయింది. ఇప్పుడు చెప్పబడుతున్న ఇంగ్లాండ్ దేశం లోపల ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళని బ్రైథాన్స్ అనేవాళ్ళు. బ్రైథాన్స్. ఆ బ్రైథాన్స్ అనే పదం నుంచి బ్రిటన్ అనే వర్డ్ వచ్చింది. 55 BC నుంచి అక్కడ ఇండిజినస్ ట్రైబ్స్ అంటే లోకల్ గా ఉన్న ట్రైబ్స్ భాషలు చాలా ఉండేవి. ఈ భాషలన్నింటిని కలిపి సెల్టిక్ లాంగ్వేజ్ అనేవాళ్ళు. అంటే ఇంగ్లాండ్ దేశం ఐలాండ్ అయినప్పటికీ చాలా పెద్ద ఏరియా కాబట్టి ఒక్కొక్క తెగ సంబంధించిన భాష ఒక రకంగా ఉండేది. ప్రపంచ భాషలన్నీ కూడా తెగల భాషలే, ట్రైబల్ లాంగ్వేజెసే, ఇంక్లూడింగ్ అరబిక్ కానివ్వండి, భారతదేశంలో రకరకాల ప్రాకృత భాషలు కానివ్వండి, యూరోప్ లో రకరకాల భాషలు, ఫ్రెంచ్, జర్మన్ అవన్నీ కూడా, రోమన్ అవన్నీ కూడా తెగలకు సంబంధించిన భాషలే. అవి తెగలు ఎప్పుడైతే ఫ్యూడల్ సిస్టమ్ అంటే రాజుల హయాంల కిందకి వస్తాయో, రాజుల ఛత్రం కిందకి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆ భాష రూపాంతరం చెంది అది అఫీషియలైజ్ అవడం జరుగుతుంది. ఈ సెల్టిక్ లాంగ్వేజెస్ కాస్త ఏమైపోయిందంటే ఈ భారతదేశం యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇండో సెల్టిక్ లాంగ్వేజెస్ కూడా కొంచెం మారబడింది. అంటే సంస్కృతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ యూరోప్ లో ఉన్న ప్రతి భాష మీద ఉంది, ముఖ్యంగా గ్రీక్ అండ్ లాటిన్ మీద. అండ్ యూరోప్ లాంగ్వేజెస్ మీద ఈ గ్రీక్ అండ్ లాటిన్ ఖచ్చితంగా తనదైన ముద్ర వేసింది. కాబట్టి ఈ సెల్టిక్ లాంగ్వేజెస్ కాస్త ఇండో సెల్టిక్ లాంగ్వేజెస్ కూడా మారిపోయింది. ఇవి దాదాపుగా 6 భాషలుగా ఉన్నాయి. దాంట్లో 2 భాషలు పూర్తిగా కనుమరుగైపోయి ఇంకా 4 భాషలు ఉన్నాయంటే ఉన్నాయన్నట్టుగా మాట్లాడే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. దాంట్లో విశేషించి ఈ స్కాట్లాండ్ ప్రాంతంలో ఎక్కువగా ఆ సెల్టిక్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అయితే ఈ 55 BC నుంచి ఉన్న ఆ ఇంగ్లీష్ ని ప్రోటో ఇంగ్లీష్ గా పరిగణిస్తారు. ప్రోటో ఇంగ్లీష్ అంటే ప్రిమిటివ్ ఇంగ్లీష్, ప్రాథమికమైన భాష, చాలా పురాతనమైన భాష అన్నట్టుగా. అప్పటికి జీసస్ చనిపోయి 55 సంవత్సరాలు అయింది. ఆ టైంలో జీసస్ శిష్యులు 12 మంది శిష్యుల్లో సెయింట్ ఆగస్టిన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ యూరోప్ అంతా భయంకరంగా ఉండేది అనమాట. అంటే యూరోప్ లో ఉన్న అన్ని దేశాలు కూడా క్రిస్టియనైజ్ కావాలి అనే ధ్యేయంతో ఆయన ప్రాంతం నుంచి ప్రాంతానికి, దేశం నుంచి దేశానికి తిరిగి ఆ చర్చ్ తయారు చేయడము, అక్కడ ఉన్న వాళ్ళకి ఆ క్రిస్టియానిటీకి సంబంధించిన మత విశ్వాసాలు పెంపొందింపజేయడము, ఆ చర్చ్ లో ఆర్డర్స్ తీసుకురావడము, హార్మోని క్రియేట్ చేయడము, ఇట్లా రకరకాలుగా ముందుకెళ్తా ఉంది. కానీ ఏ దేశంలో ఏ చర్చ్ పెట్టినా కానీ ఆ దేశ పరిస్థితులకు అనుకూలంగా, ఆ దేశ యుద్ధాలు, రాజులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు విరివిగా బాగా జరిగేవి. కాబట్టి చర్చ్ అనేది కామన్ గా ఉన్న దేశానికి మధ్య అక్కడున్న లాస్ ప్రకారము మారుతూ ఉండేది, దాని రూల్స్ అన్ని కూడా. సో ఆ విధంగా ఈ ప్రోటో ఇంగ్లీష్ అన్నది ఆ తర్వాత యుద్ధాల వల్ల, రకరకాల తెగలు బ్రిటన్ దేశం మీద దండయాత్ర వల్ల, వాళ్ళు తీసుకొచ్చిన భాషల వల్ల ఆ సెల్టిక్ భాషలు కాస్త నెమ్మదిగా రూపాంతరం చెందుతూ వస్తుంది. 55 BC నుంచి ఆల్మోస్ట్ 410 AD వరకు కూడా ఆ భాషను ప్రోటో ఇంగ్లీష్ గా అనేవాళ్ళు. 410 నుంచి 1066 వరకు ఆ ఉన్న భాషను ఓల్డ్ ఇంగ్లీష్ గా అనుకోవచ్చు. ఆ ఓల్డ్ ఇంగ్లీష్ అంటే ఆ భాష స్క్రిప్ట్ కూడా ఇప్పుడు ఉన్న ABCD ఆల్ఫాబెట్స్ అంటాం కదా, ఈ ఆల్ఫాబెట్ అనే పదం కూడా లాటిన్ నుంచి వచ్చింది. ఆల్ఫా అంటే ఏ అని, బీటా అంటే బి అని. సో ఆల్ఫా బీటా అనే అక్షరాల నుంచి ఆల్ఫాబెట్, అక్షరము అనే పదం వచ్చింది. ఈ అక్షరం అనే పదం వెనకాల కూడా లాటిన్ భాష యొక్క ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అయితే ఏదైనప్పటికీ ఈ 410 నుంచి 1066 వరకు ఎన్నో రకాల యుద్ధాలకు గురైంది ఇంగ్లాండ్ దేశం. ఆ టైంలో ఏమైపోయిందంటే జర్మనిక్ ట్రైబ్స్ అంటే పైన ఇంగ్లాండ్ పైన ఉన్నటువంటి నార్వే, స్వీడన్
అనబడే స్కాండినేవియన్ కంట్రీస్ నుంచి, ఆ తర్వాత క్రింద ఈ జర్మనీ దేశం నుంచి, ఆ తర్వాత హాలాండ్ నుంచి, బెల్జియం నుంచి రకరకాల దండయాత్రలు బ్రిటన్ మీద జరిగేవి. సో అక్కడ ఆ టైంలో ఈ స్కాండినేవియన్ దేశాల యొక్క యుద్ధాలు దండయాత్రను ప్రివెంట్ చేయడానికి జర్మనీ నుంచి కొన్ని తెగలను అక్కడున్న రాజులు ఆ టైంలో ఇన్వైట్ చేశారు. ఆ తెగల పేర్లు ఏంటంటే యాంగిల్స్ అనే తెగ, జూట్స్ అనే తెగ, సాక్సన్ అనే తెగ. ఈ 3 తెగలు, ఆంగ్లో సాక్సన్ జూట్స్ అనే తెగలు 3 బ్రిటన్ వైపు వచ్చి అక్కడ దండయాత్ర చేసి అక్కడ సిచ్యువేషన్ అంతా నార్మల్ గా అయ్యేటట్టు చూసి అక్కడ తమ భాష అయినటువంటి ఇక యాంగిల్స్ అనేవాళ్ళు ఆంగ్లిష్ అనే భాష మాట్లాడేవాళ్ళు, సాక్సన్స్ అనేవాళ్ళు సాక్సనీ, వెస్ట్ సాక్సనీ, ఈస్ట్ సాక్సనీ, ఓవరాల్ గా సాక్సనీ అనే భాష మాట్లాడేవాళ్ళు. ఈ జూట్స్ అనేవాళ్ళు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ తక్కువ, వాళ్ళు ఈ ఇంగ్లాండ్ లో దక్షిణ ప్రాంతంలో కొంత ప్రదేశం వరకే ఉండి జూట్ ల్యాండ్ గా అది కాలక్రమేణా పరిగణించి ఆ జూట్స్ అనే యొక్క ఇన్ఫ్లుయెన్స్ కాలక్రమేణా పడిపోయింది. సో ఈ ఆంగ్లో సాక్సన్ జూట్స్ అనే భాషనే ఇంగ్లీష్ భాషగా తయారైంది. దాంట్లో 3 పదాలు ఉన్నప్పుడు మనం లాస్ట్ పదం వదిలేస్తాం కదా. సో ఆంగ్లో సాక్సన్ జూట్స్ అన్నది ఆంగ్లో సాక్సన్ గా మారింది. కాలక్రమేణా ఆంగ్లో సాక్సన్ అనేది ఆంగ్లిష్ భాషగా అయిపోయింది. ఈ ఆంగ్లిష్ భాష వల్ల ఈ ఆంగ్లిష్ భాష మాట్లాడుతున్న ఈ ప్రదేశం కనుక దీని పేరు ఆంగ్లా ల్యాండ్, మెల్లిగా ఇంగ్లా ల్యాండ్ అయిపోయింది, ఆ తర్వాత ఇంగ్లాండ్ అయిపోయింది. సో ఈ ఆంగ్లిష్ భాష కాస్త ఇంగ్లీష్ గా తయారైపోయింది. చూడండి ఎన్ని మార్పులు జరిగాయో. అంటే ఈ జర్మనిక్ యొక్క ట్రైబ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల అక్కడ ఉన్న సెల్టిక్ భాషలన్నీ మారిపోయి ప్రిమిటివ్ భాషలన్నీ, ఇండిజినస్ భాషలు, ఆదివాసీ భాషగా అనుకోవచ్చు, ఆదివాసీ భాషలన్నీ మారిపోయి ఈ యొక్క ఆంగ్లిష్ భాషగా మెల్లిగా అవతరిస్తున్న రోజులవన్నీ. ఈ టైంని, ఈ 500 సంవత్సరాలని, ఈ రూపాంతరం చెందిన ఈ 500 సంవత్సరాలని ఓల్డ్ ఇంగ్లీష్ అనేవాళ్ళు. ఆ టైంలో స్క్రిప్ట్ ఏ విధంగా ఉండేది? ఇప్పుడు ఆల్ఫా ఏబి అంటే ప్రత్యేక భూమండలం మీద దాదాపు 400 మిలియన్ల మంది ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అంటే చైనీస్ భాష, స్పానిష్ భాష తర్వాత అధికంగా మాట్లాడుతున్న భాష ఏదైతే ఉందో ప్రపంచంలో అది ఇంగ్లీషే. సో ఈ బ్రిటిష్ వాళ్ళు ఆ తర్వాత కొలోనియల్ మూవ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత దాదాపు 2/3 వంతు ప్రపంచాన్ని వాళ్ళు ఆక్రమించుకొని తమ భాషను ఆ దేశాల్లో కూడా చెప్పించడం జరిగింది. తద్వారా ఇంగ్లీష్ యొక్క ప్రాచుర్యం అధికంగా ఉన్నది. అందుకని షేక్స్పియర్ యొక్క రచనలన్నీ కూడా ఎక్కువగా ప్రాచుర్యం పొందడానికి కారణం అయిపోయింది. అది ఒకనొక కారణం. అయితే ఈ 1000 సంవత్సరం అయిపోయిన తర్వాత ఈ ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించడానికి ఫ్రెంచ్ వాళ్ళు బయలుదేరారు. ఎట్లయితే జర్మనిక్ ట్రైబ్స్ ముందు బయలుదేరాయో ఆ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు బయలుదేరారు. ఈ ఫ్రాన్స్ లో డ్యూక్ ఆఫ్ నార్మండీ అంటే విలియం ది కాంకరర్ అని చెప్పేసి ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆయన యొక్క రాజగురువే లాన్ ఫ్రాంక్. ఈ లాన్ ఫ్రాంక్ అనే ఒక క్రిస్టియన్ ఫాదర్. అంటే మనము యుక్తేశ్వరగిరి గారి నుంచి మాట్లాడే టైంలో శ్రీ యుక్తేశ్వరగిరి గారి గురించి ఆయన తన ప్రీవియస్ జన్మలో లాన్ ఫ్రాంక్ గా పుట్టారు. లాన్ ఫ్రాంక్ అనే జన్మలో ఉన్నప్పుడు ఎన్నో చర్చ్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు, ఎన్నో సోషల్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. మీరు దాని గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే శ్రీ యుక్తేశ్వరగిరి నా వీడియో చూడండి, ఎన్నో విషయాలు మీకు తెలుస్తాయి. సో ఈ లాన్ ఫ్రాంక్ యొక్క ఆధ్వర్యంలో ఈ డ్యూక్ ఆఫ్ నార్మండీ, అదర్వైజ్ కాల్డ్ యాజ్ ఈ విలియం కాంకరర్ అనే ఆయన దండయాత్ర చేశాడు. సో ఫ్రాన్స్ కి ఇంగ్లాండ్ కి దాదాపు 100 సంవత్సరాల యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ప్రధానమైన యుద్ధం పేరు బ్యాటిల్ ఆఫ్ హేస్టింగ్స్. ఈ బ్యాటిల్ ఆఫ్ హేస్టింగ్స్ లో ఇంగ్లాండ్ ఓడిపోయింది, ఫ్రాన్స్ గెలిచింది. ఆ తద్వారా ఈ ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్ కి యాడ్ అయిపోయింది. అంటే దాదాపు 10,000 పదాలు ఇంగ్లీష్ భాషకి యాడ్ అయిపోయింది ఈ యొక్క దండయాత్రల వల్ల. ఆ టైంలో ఉన్న భాష ఓల్డ్ ఇంగ్లీష్ అని చెప్పుకోవచ్చు. అంటే 1000 నుంచి దాదాపు షేక్స్పియర్ యొక్క జననం వరకు ఆ యొక్క 500 సంవత్సరాలని ఓల్డ్ ఇంగ్లీష్ అని చెప్పుకోవచ్చు. ఈ ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలో ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పబడే ఒక గొప్ప రచయిత ఆ టైంలో పుట్టడం జరిగింది. ఆయన పేరు జెఫ్రీ చాసర్. ఈ జెఫ్రీ చాసర్ అనే వ్యక్తి 13-14 శతాబ్దంలో జీవించాడు. ఆయన రాసినటువంటి గొప్ప రచనల్లో ఇప్పటికీ చాలా ఫేమస్ ఫిలాసఫర్స్ ఫౌల్స్ అని చెప్పేసి, క్యాంటర్బరీ టేల్స్ గురించి చాలా మంది చదివి ఉంటారు. అది కథల సంపుటి. అది ఎన్నో గొప్ప గొప్ప కథలు ఆయన రాశాడు. క్యాంటర్బరీ టేల్స్ తో చాలా ప్రాచుర్యం పొందున్నాయి. సో షేక్స్పియర్ కు పెద్ద ఇన్స్పిరేషన్ జెఫ్రీ చాసరే. సో ఆయన ట్రాయిలస్ అండ్ క్రెసిడా అని చెప్పేసి ఒక కథ కూడా రాశాడు. అది అసంపూర్ణంగా ఉండడం వల్ల షేక్స్పియర్ గారు మిగిలిపోయినటువంటి కథను తన పద్ధతిలో జోడించి కొత్త పద్ధతిలో ఈ ట్రాయిలస్ అండ్ క్రెసిడా అనే కథగా చాలా రాశాడు. చాలా గొప్పగా క్లిక్ అయిపోయింది. అది వేరే విషయం.
అయితే ఈ జెఫ్రీ చాసర్ అనే వ్యక్తి ఆ ముందు ఉన్న టైంలో కూడా రకరకాల దండయాత్రలతో పాటు ఈ దండయాత్రలు జరిగితే ఏమవుతుంది, డబ్బులు కావాలి, యుద్ధం కావాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఎవరి మీద పడుతుంది ఆ భారం అంతా కూడా? రైతుల మీద పడుతుంది. ఈ రైతుల మీద పడినప్పుడు వాళ్ళు కప్పం కట్టలేక వాళ్ళ ఒక రివల్యూషన్ అంటే ఇండిజినస్‌గా హోమ్‌లోనే ఓ విప్లవం స్టార్ట్ అయింది. అది రైతుల విప్లవంగా బ్రిటన్‌లో జరిగిందది. ఆ రైతుల విప్లవము ఒక పక్క, దండయాత్రలు ఒక పక్క, ఆ తర్వాత ప్లేగ్ వ్యాధి. ప్లేగ్ వ్యాధి గూడా అడపాదడపా వచ్చి వచ్చిందంటే ఆ ఊరు ఊరు సమూలంగా నాశనం అయ్యేది. అంత దారుణంగా ఉండేది ఆ ప్లేగ్ వ్యాధి. సో, ఆ ప్లేగ్ వ్యాధి తప్పించుకోవడానికి సిటీస్‌లో ఉండకుండా పల్లెటూరులో చాలా మంది ఉండడానికి ఇష్టపడేవాళ్ళు ఆ రోజుల్లో. సో, ఇవన్నీ రకరకాల కారణాల వల్ల ఒక డెవలప్‌మెంట్ అంటూ నోచుకోకుండా, భాష యొక్క అభిమానం పెంచుకోకుండా, నాటకాల మీద అభిమానం లేకుండా, క్రియేటివిటీ ఏమాత్రం లేకుండా, దండయాత్రలు, ప్లేగు జబ్బులు, ఇంటర్నల్‌గా రైతుల విప్లవాలు ఇవన్నీ మధ్య నలిగిపోయింది ప్రపంచం. ముఖ్యంగా యూరోప్, అందులో ఇంగ్లాండ్ ముఖ్యంగా. దాంట్లో ఎటువంటి డెవలప్‌మెంట్స్ చెప్పుకోదగ్గ ఎటువంటి ఒక్క మాట కూడా చెప్పడానికి లేదు. అందుకే డార్క్ ఏజెస్ అంటారు. 1000 నుంచి 1500 AD వరకు. సో, జెఫ్రీ చాసర్ జీవితకాలం ముందు, జెఫ్రీ చాసర్ జీవితకాలం టైంలో, ఆ తర్వాత ఉంటున్న ఆ 100 ఏళ్ళు, ఆ టైంనంతా కూడా ఓల్డ్ ఇంగ్లీష్‌గా పరిగణించారు. షేక్స్‌పియర్ ఒక్కసారిగా పిక్చర్‌లోకొచ్చాడు. ఈ ప్రపంచ నవలా రంగంలోనే ఒక చిత్రం మీదకొచ్చాడు. షేక్స్‌పియర్ తన జననంతోటి. 1566 సంవత్సరంలో, 64 సంవత్సరంలో జాన్ షేక్స్‌పియర్ అనే ఒక ఆల్డర్‌మ్యాన్ అంటే ఒక మున్సిపాలిటీ కౌన్సిలర్ లాగా అనుకోండి. అటువంటి ఉద్యోగం చేసేవాడు ఫాదర్ జాన్ షేక్స్‌పియర్. సో, వాళ్ళ మదర్ మేరీ ఆల్డ్రిన్ ఆవిడ ఫార్మర్స్ కుటుంబం నుంచి వచ్చారు వాళ్ళు. సో, వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు షేక్స్‌పియర్ గారికి. సో, తన కొడుకుకి విలియం అని పేరు పెట్టారు. విలియం షేక్స్‌పియర్ అయిపోయాడు ఈయన. సో, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనుకుంటాం గదా! పుట్టిన వెంటనే ఈ అబ్బాయి చిన్నప్పటి నుంచి చదవడం అంటే మహా ఇంట్రెస్ట్. చదవడం అంటే చాలా చాలా ఇంట్రెస్ట్. కనపడిన ప్రతి పుస్తకం చదివేవాడు. ఆ టైంలో ప్రింటింగ్ ప్రెస్ మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది. అంతకుముందు ప్రింటింగ్ ప్రెస్ ఉండేది కాదు. అందుకే షేక్స్‌పియర్ ముందు ఉన్నటువంటి రకరకాల ఇంగ్లీష్ కవులు గాని, రచయితలు గాని, వాళ్ళ రచనలు గాని పూర్తి స్థాయిలో మనకు అందుబాటులో లేవు. ఈవెన్ జెఫ్రీ చాసర్ కూడా ఆయనకి సంబంధించిన 3 చాలా పాపులర్ అయ్యాయి ఇందాక చెప్పినట్టుగా. సో, ఈ షేక్స్‌పియర్ టైంలో ఈ డ్రామా, నాటకాలు, ఈ థియేటరు, ఆర్ట్స్ ఇవన్నీ కూడా బాగా వృద్ధి చెందాయి. ఎప్పుడైతే యూరోప్ దేశం అంతా కూడా ఈ యొక్క యుద్ధాల వల్ల, ప్లేగ్ వ్యాధి వల్ల, ఈ యొక్క ఇంటర్నల్ రెవల్యూషన్స్ వల్ల నలిగిపోయిందో, ఆ నలిగిపోయిన క్రమం నుంచి ఒక్కసారిగా డెవలప్‌మెంట్ వైపు స్టార్ట్ అయింది. 15థ్ సెంచరీ నుంచి యూరోప్ అంతా కూడా. ఆ పీరియడ్‌ని రినైజాన్స్ పీరియడ్‌గా మనం అభివర్ణించుకున్నాం. రినైజాన్స్ పీరియడ్‌లో రోమన్ సివిలైజేషన్ నుంచి, ఇటలీ నుంచి అటు నార్వే, స్కాండినేవియన్ కంట్రీస్ వరకు కూడా ప్రతి దేశంలో కూడా ఒకలాంటి విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. ఆ మార్పుల అనుగుణంగా కళలకు పెద్ద పీటేశారు. శాస్త్రాలకు పెద్ద పీటేశారు. సంస్కృతికి పెద్ద పీటేశారు. అన్ని శిలా నైపుణ్యం గానివ్వండి, మాట్లాడే పద్ధతులు గానివ్వండి, డ్రామాలు, నాటకాలు, ఎంటర్‌టైన్‌మెంట్ ఆ పద్ధతులు గానివ్వండి, సామ్రాజ్యంలో ఉన్న రూల్స్, పాలిసీల పరంగా కానివ్వండి, అన్ని రకాలుగా ఒక ఆర్డర్, ఒక హార్మోని, ఒక పీస్, తర్వాత సృజనాత్మక శక్తి వీటన్నిటికి పెద్ద పీట చేయడం జరిగింది. ఈ పీరియడ్‌ని మనం రినైజాన్స్ పీరియడ్‌గా అభివర్ణించొచ్చు. ఆ రినైజాన్స్ పీరియడ్ యొక్క ప్రారంభ దశలో షేక్స్‌పియర్ గారి జననం జరిగింది. చూడండి. అంటే దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఒక మాస్టర్ వచ్చినప్పుడు అతన నైపుణ్యాన్ని, తను ఇవ్వాల్సిన విజ్ఞానాన్ని ఇవ్వడానికి ఎంతో దోహదపడుతుంది దేశకాల పరిస్థితులు ఎప్పుడు కూడా. మనము సోక్రటీస్ జీవితం కూడా తెలుసుకున్నప్పుడు కానివ్వండి, గౌతమ బుద్ధుడి జీవితం తెలుసుకున్నప్పుడు కానివ్వండి, ఆ దేశకాల పరిస్థితుల మధ్య ఏ విధంగా తనను తాను మలుచుకున్నారనే ఆ దృక్కోణం నుంచి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. సో, మనము ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవాల్సినప్పుడు ఆయన ఏ పరిస్థితిలో పుట్టడం జరిగింది, ఏ పరిస్థితిలో పెరిగాడు, ఆయన ఎదుర్కొన్న సమస్యలు, కష్టాలు, నష్టాలేంటి, ఆ కష్ట నష్టాలను ఎదుర్కొని ఆయన తనలాగా ఇలా మలుచుకున్నాడు అనే విషయం చెప్పుకోవడమే మహనీయుల జ్ఞానం. అదే మాస్టర్స్ విజ్డమ్ అంటే. మామూలుగా అన్ని పరిస్థితుల్లో అనుకూలంగా ఉన్నప్పుడు మాట్లాడడం చాలా ఈజీ. ప్రతికూలంగా ఉన్నప్పుడు, అయిష్టత ఉన్నప్పుడు, అవహేళన ఉన్నప్పుడు, అన్ని రకాలుగా అపోజిషన్, రెసిస్టెన్స్ ఉన్నప్పుడు తనలాగా ఉండి తను చెప్పాల్సిన విషయాల్లో కాంప్రమైజ్ కాకుండా చెప్పడం అన్నది, పంచడం అన్నది చాలా చాలా గొప్ప విషయం. అందుకే వాళ్ళు మాస్టర్స్ అంటాం. తనదైన శైలిలో, తనదైన స్టైల్‌లో ఇప్పుడు ఈయన శైలి ఏంటి? విలియం షేక్స్‌పియర్ గారి స్టైల్ ఏంటి?
క్యారెక్టర్స్ ని క్రియేట్ చేయడం, రకరకాల నావెల్స్ ద్వారా, హ్యామ్లెట్ నవల్ కానివ్వండి, ఓథెల్లో కానివ్వండి, మ్యాక్బెత్ కానివ్వండి, కింగ్ లియర్ కానివ్వండి, రకరకాల కామెడీ నావెల్స్ కానివ్వండి, యాజ్ యూ లైక్ ఇట్ కానివ్వండి, మచ్ యాడో అబౌట్ నథింగ్ కానివ్వండి, రకరకాల నావెల్స్ ద్వారా రకరకాల క్యారెక్టర్స్ ని క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్స్ ద్వారా తను చెప్పాల్సుకున్న విషయాలని చెప్పడం అనేది ఆయన శైలి. సో ఆ శైలిలో ఆయన తన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ నుంచి ఏం చెప్పాడనే విషయం గురించి మనం తెలుసుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేద్దాం ఇంకా. సో జాన్ షేక్స్పియర్ అండ్ మేరీ యొక్క మొదలు బిడ్డ విలియం షేక్స్పియర్. ఆయన హోలీ ట్రినిటీ చర్చ్ ప్రాంతంలో ఎదురుగా ఉన్న ఇంట్లో, వాళ్ళ ఇంటి ఎదురు పెద్ద చర్చ్ ఉండేది. ఆ చర్చ్ యొక్క కేర్ టేకర్ కూడా వాళ్ళ ఫాదరే. ఇప్పటికీ ఆ చర్చ్ ఉంది, హోలీ ట్రినిటీ చర్చ్. ఆ చర్చ్ వెనకాలనే ఉన్న ఖాళీ ప్రదేశంలోనే ఆయన సమాధి కూడా ఇప్పటికీ ఉంది. ఆ సమాధి శిలాఫలకము, ఆ సమాధి పక్కన వాళ్ళ భార్య యొక్క సమాధి, ఆ తర్వాత ఆయన తదనంతరం ఉన్న కొంతమంది ఆథర్స్ వాళ్ళ సమాధులు అవన్నీ అక్కడే ఉన్నాయి. మీరు ఇంగ్లాండ్కి వెళ్ళి ఇవన్నీ చూడొచ్చు, లండన్కి వెళ్ళి ఈ స్ట్రాఫోర్డ్ ఏరియాకి వెళ్ళి ఇవన్నీ మీరు విజిట్ చేయొచ్చు. అయితే చిన్నప్పటి నుంచి బాగా చదివేవాడు షేక్స్పియర్. నాటకాల్లో బాగా పార్టిసిపేట్ చేసేవాడు, అంటే యాక్టర్గా నాటకాల్లో ఆ రోల్స్ అన్ని యాక్ట్ చేసేవాడు. ఆ తర్వాత ఆయన టీచర్స్ ఎవరు, ఆయన ఎటువంటి కింగ్స్ గ్రామర్ స్కూల్ అని ఒకటి ఉండేది, ఆ కింగ్స్ గ్రామర్ స్కూల్లో చదువుకున్నాడు ఆయన. సైమన్ హంట్ అని గొప్ప టీచర్ ఉండేవాడు. ఆ సైమన్ హంట్ యొక్క టీచర్ దగ్గర చాలా శిష్యరికం చేశాడు ఆయన. ఆ తర్వాత 18 years వచ్చేసరికి పెళ్లి చేసుకున్నాడు. అంటే ఆ రోజుల్లో చిన్న ఏజ్ లోనే పెళ్లి చేసుకోవడం అనేది ఆనవాయితీ. తనకంటే 8 years పెద్ద ఈమె 1582లో యాన్ హ్యాథ్వే అనే ఆవిడను పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు 3 పిల్లలు. ఫస్ట్ సూసన్ అని చెప్పేసి, అంటే సూసన్ అనే అమ్మాయి కడుపులో ఉండంగానే పెళ్లి చేసుకున్నాడు. అంటే పెళ్లి అయిన 6 నెలలకి సూసన్ పుట్టింది. ఆ టైంలో కల్చర్ ఆ విధంగా ఉండేది. అంటే లవ్ లో పడిపోవడం, తర్వాత పెళ్లిళ్ళు చేసుకోవడం, ఆ తర్వాత అంటే ఖచ్చితంగా అంటే ఇప్పుడున్న రూల్స్ ప్రకారం, భారతదేశ రూల్స్ ప్రకారం ఉండేవాడు కాదు. సో సూసన్ తర్వాత హాల్ అనే ఒక ఫ్యామిలీలో, అంటే సూసన్ హాల్ గా కన్వర్ట్ అయిపోయింది. ఆ తర్వాత 2 కొడుకులు, ట్విన్స్ వాళ్ళు, హ్యామ్నెట్ అండ్ జూడిత్ అని చెప్పేసి. ఈ హ్యామ్నెట్ 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చనిపోయాడు. హ్యామ్నెట్, HAMNET, హ్యామ్నెట్ చనిపోయిన తర్వాత ఆ బాధలో ఉన్నప్పుడు షేక్స్పియర్ గొప్ప నవల రాశాడు. ఆయన పేరు హ్యామ్లెట్. హ్యామ్లెట్ అనే నవల షేక్స్పియర్ రాసిన అన్ని రచనలకి చాలా గొప్పగా, చాలా విశేషంగా, చాలా ప్రఖ్యాతంగా నిలిచింది. పెద్ద పుస్తకం అది, పెద్ద నవల. ఆల్మోస్ట్ 30,000 పదాలు ఆ పుస్తకంలో రాయడం జరిగింది. ఆ హ్యామ్లెట్ యొక్క నవల ఆధారంగా ఎన్నో సినిమాలు, ఎన్నో కథలు సృష్టించబడ్డాయి. అందరికి కామన్ గా అర్థం చేసుకోవడానికి నేను ఒక సినిమా చెప్తాను. దాని పేరు లయన్స్ కింగ్. ఈ యానిమేషన్ తోటి వచ్చిన సినిమా అందరికి, మీరు అందరు చూస్తూ ఉంటారు, చాలా మంది వినే ఉంటారు అట్లీస్ట్. లయన్స్ కింగ్ అనేది కథ. ఆ లయన్స్ కింగ్ అంటే ఏంటి? ఆ లయన్, పెద్ద లయన్ ఉంటుంది. లయన్స్ గ్రూప్ ని ఇంగ్లీష్ లో ప్రైడ్ అంటాం. అంటే గ్రూప్ ఆఫ్ లయన్స్ ఇస్ కాల్డ్ as ప్రైడ్. సో రాజు పేరు ముఫాసా. ఆ ముఫాసా యొక్క కొడుకు పేరు సింబా అనమాట. సింబా అనే చిన్న పిల్లగా ఉన్నప్పుడు ముఫాసా అనే ఒక రాజుని, మృగరాజుని వాళ్ళ బ్రదర్ స్కార్ అని ఉంటాడు, విలన్ అనమాట ఆ స్టోరీలో. ఆ స్కార్ అనే అతను సింహం ఈ మృగరాజును చంపేసి కుట్ర ద్వారా ఈ చిన్న పిల్ల ఉన్న సింబాను కూడా చంపడానికి ప్రయత్నం చేసే క్రమంలో అది పారిపోయి ఇంకో ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతుంది. అలాగే పెద్దగా అయిపోయిన తర్వాత తన సింహంకున్న గుణగణాలన్నీ పూర్తిగా మర్చిపోయేసి, అక్కడ ఉన్న 2 జంతువులు, అడవి పంది ఒకటి, ఇంకోటి ఎలుగుబంటి, పుంబ అని ఇంకో పేరు ఉన్నాయి, వాటితో ఫ్రెండ్షిప్ చేసి తన సహజ లక్షణాలన్నీ పూర్తిగా మర్చిపోయి వాళ్ళతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఆ తర్వాత తన రాజగురు అయినటువంటి ఆ మంకీ గుర్తించి సింబాను పాత జ్ఞాపకాలన్నీ తీసుకొచ్చేసి ఆ స్కార్ మీద ఉసిగలుపుతుంది. ఆ యుద్ధంలో స్కార్ ను ఓడించి తిరిగి మృగరాజు అవుతాడు సింబా. అది హ్యామ్లెట్ అనే ఒక సినిమా నుంచి వచ్చింది ఇదంతా. ఈ హ్యామ్లెట్ నవల నుంచి. ఈ హ్యామ్లెట్ లో క్యారెక్టర్స్ ని ఎగ్జాక్ట్ గా ఈ లయన్స్ కింగ్ అనే దాంట్లో కూడా చూపించారు. సో అట్లా ఎన్నో సినిమాలు, ఎన్నో కథలకు ఆధారం అయిపోయింది హ్యామ్లెట్. అంత గొప్ప ఇదనమాట. అయితే ఈ 400 సంవత్సరాల కాలం పాటు ఒక పుస్తకం ఎలా జీవంగా నిలబడింది అన్నది ఒక పెద్ద ప్రశ్న. అంటే ఏం చేసేవాడు అంటే విలియం షేక్స్పియర్, చూడండి ఎంత ఇంటెలిజెన్స్ ఉందో అక్కడ. దాని పుస్తకాలు రాయడం వెనకాల ఉన్న ఇంటెలిజెన్స్ అంతా ఈ రోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ టైంలో ఇట్లా మనకు ఇప్పుడు చూస్తున్నటువంటి మూవీ స్క్రీన్స్ ఉండేవి కాదు, సినిమాలు ఉండేవి కాదు.
అంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, తర్వాత ఇప్పుడున్న ఈస్ట్మన్ కలర్, మల్టీ కలర్, తర్వాత రకరకాల 3D సినిమాలు ఉన్న క్రమంలో చాలా కాలం ముందు నాటకాలు మాత్రం ఉండేవి. ఆ నాటకాలు చూడడానికి రంగస్థలాలు ఉండేవి. సో ఈ రంగస్థలాలు అనేది చాలా పాపులర్ ఆ రోజుల్లో ఇంగ్లాండ్ ఆ టైంలో. సో ఈయనకు ఈ రచనలన్నా, నాటకాలన్నా, దాంట్లో యాక్టింగ్ చేయడం అన్నా, దాని ద్వారా జీవించడం అన్నా చాలా ఇష్టం. కాబట్టి ఆయన వెంటనే పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలకి 3 సంవత్సరాల తర్వాత 1585 నుంచి 1592 వరకు 7 సంవత్సరాల కాలం పాటు ఆయన జీవిత కాలంలో ఏం చేశాడో ఎవరికి తెలీదు. ఆ టైంలో ఏం చేసాడంటే చాలా సైలెంట్‌గా ఉన్నాడు ఆయన. చాలా కామ్‌గా ఉన్నాడు. తనను ప్రిపేర్ చేసుకుంటున్నాడు. 7 సంవత్సరాల పాటు ప్రపంచానికి ఈ షేక్స్‌పియర్ అనే వ్యక్తి ఉన్నాడా లేదా అన్నట్లుగా తనను తాను పూర్తిగా మలుచుకున్నాడు. రెడీ అయిపోయాడు ఒక యోధుడిలాగా. ఒక ఒక కవితా యోధుడిలాగా, ఒక ఆధ్యాత్మిక యోధుడిలాగా కంప్లీట్‌గా రెడీ అయిపోయి 1590 టైంలో ఆయన ఇంగ్లాండ్‌లో కాలుపెట్టాడు. అప్పుడే ఆ టైంలోనే పుస్తకాలు రాయడం మొదలుపెట్టాడు. ప్లేస్ రాయడం మొదలుపెట్టాడు. అప్పటికే నాటకంలో ఆయనకు మంచి అనుభవం ఉండేది. సో అక్కడ ఒక కొన్ని గ్రూప్ ఆఫ్ థియేటర్స్ దగ్గర ఆ టైంలో ఎట్లా వచ్చేవాళ్ళు? కార్లు లేవు కదా! గుర్రాల్లో వచ్చేవాళ్ళు. లేకపోతే గుర్రపు బగ్గీలో వచ్చేవాళ్ళు. అంటే ఫ్యామిలీస్‌తో రావాలనుకుంటే గుర్రపు బగ్గీల్లో వాళ్ళ వైఫ్‌ని, వాళ్ళ పిల్లల్ని వెనకాల కూర్చోపెట్టుకొని వచ్చేవాళ్ళు. ఇండివిడ్యువల్స్‌గా రావాలనుకుంటే కూడా గుర్రాల మీద వచ్చేవాళ్ళు. సో వాళ్ళు వచ్చినప్పుడు గుర్రాలను కట్టేయడము, దాన్ని కాపలా కాయడం అనేది కూడా కొంతమంది కావాలి కదా! ఆ యొక్క కాపలాదారుడుగా, స్టాఫ్‌గా ఆయన ఫస్ట్ జాబ్‌లో చేరాడు. అంటే అది నాటకాలు చూడడానికి వచ్చే మనుషుల్లో వాళ్ళ గుర్రాలను పట్టుకోవడానికి, గుర్రపు బగ్గీలను పట్టుకోవడానికి కాపలాదారుడుగా చేరాడు. అట్లా చేరుతూ ఆ థియేటర్ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఏ విధంగా ఉంది? థియేటర్‌కి ఎటువంటి వాళ్ళు వస్తున్నారు? థియేటర్ యొక్క ప్రభావం ప్రపంచం మీద ఏ విధంగా ఉంది? సమాజం మీద ఎంత ప్రభావం చూపించగలదు థియేటర్ అని చెప్పేసి చాలా విషయాలు తెలుసుకున్నాడు. కాబట్టి ఆయన ఏం చేసాడు తద్వారా లార్డ్ చాంబర్లిన్ మెన్ అని చెప్పేసి ఒక థియేటర్ కంపెనీ ఇది. ఆ కంపెనీలో భాగస్వామిగా చేరాడు. 12% షేర్ ఆయన. ఆ 12% షేర్ కింద గొప్ప థియేటర్ ఉండేది. ఇప్పుడు నా వెనకాల పిక్చర్‌లో కనపడుతుంది కదా మీకు. ఈ థియేటర్ పేరు గ్లోబ్. ఈ గ్లోబ్ అనే థియేటర్‌లో దాదాపు 3000 మంది జనాలు కెపాసిటీ ఇది. ఈ దీంట్లో 12% షేర్ ఉండేది ఆ రోజుల్లో షేక్స్‌పియర్ గారికి. అండ్ ఆ కంపెనీ పేరు లార్డ్ చాంబర్లిన్ మెన్ అని చెప్పేసి ఆ కంపెనీ పేరు ఉండేది. అయితే ఈయన షేక్స్‌పియర్ పుట్టిన ఏ రిలీజియన్‌లో పుట్టాడు? క్యాథలిక్‌గా జన్మించాడు ఆయన. అంటే క్యాథలిక్‌గా జన్మించినా గాని ఫండమెంటలిస్టిక్‌గా ఉండేవాడు కాదు. అంటే అతివాదిగా ఉండేవాడు కాదు. ఒక క్యాథలిక్ అతివాదిగా ఉండేవాడు కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఏ విధంగా ఉండేదంటే ఈ షేక్స్‌పియర్ పుట్టక ముందు రాజులు ఎవరు పరిపాలిస్తున్నారు అని మనం ప్రశ్నేసుకుంటే ఇప్పుడు ఎలిజబెత్ I గురించి మీకు తెలిసే ఉంటుంది. ఎలిజబెత్ I అనే ఆవిడ ఇప్పుడు ఎలిజబెత్ విక్టోరియా, క్వీన్ విక్టోరియా, క్వీన్ ఎలిజబెత్ అంటున్నాం కదా! క్వీన్ ఎలిజబెత్ I అంటే ఆల్మోస్ట్ మన భారతదేశ చరిత్రతో పోలిస్తే అక్బర్ యొక్క సమకాలీకురాలు ఎలిజబెత్ I ఎగ్జాక్ట్ చెప్పాలంటే. సేమ్ అక్బర్ అండ్ ఎలిజబెత్ I ఇద్దరు ఒకటే టైంలో ఉన్నారు సమకాలీకులు. ఇటువైపు భారతదేశంలో, అటువైపు ఇంగ్లాండ్‌లో. వాళ్ళిద్దరూ ప్రపంచంలో అతి గొప్ప సంపన్నులు. అంటే వాళ్ళకంటే రిచ్ పీపుల్ ఇంకెవరు ప్రపంచంలో ఉండేవాళ్ళు కాదు. అంత రిచ్ అన్నమాట. సో ఎలిజబెత్ I అనే ఆవిడ ముందు వాళ్ళ సిస్టర్ ఉండేది మేరీ అని చెప్పేసి క్వీన్‌గా. ఇప్పుడు బ్లడీ మేరీ అని చెప్పేసి చాలా మందికి పరిచయం ఉంటుంది. ఈ బ్లడీ మేరీ పేరుతో చాలా ఇడియమ్స్ అంటే సామెతలు వచ్చాయి. ఈవెన్ కొన్ని కాక్టైల్ డ్రింక్స్ కూడా బ్లడీ మేరీ అని పేరుతో వచ్చాయి. ఈ బ్లడీ మేరీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆమె క్యాథలిక్ ప్రొటెస్టెంట్స్ అందరినీ కూడా చాలా హింసించేదన్నమాట. చంపించేది, హింసించేది, రకరకాలుగా ఇబ్బంది పెట్టేది. సో ఆమె చాలా హింస పెట్టడం వల్ల, ఆమె హింసలకు చాలా ఫేమస్ అయిపోవడం వల్ల ఆమె మేరీ అనే పేరును బ్లడీ మేరీగా అభివర్ణించారు ఆ టైంలో. ఆయనకంటే ముందు ఎడ్వర్డ్ VI అని ఉండేవాడు. సో ఎడ్వర్డ్ VI నుంచి వాళ్ళ సిస్టర్ మేరీ తర్వాత ఎలిజబెత్ I. ఆ ఎలిజబెత్ I తర్వాత 1606లో జేమ్స్ అనే వాళ్ళ కొడుకు రాజయ్యాడు. ఇది వాళ్ళ ఆ టైంలో ఉన్న షేక్స్‌పియర్ లో ఉన్న రాజుల యొక్క పరంపర. సో ఇప్పుడు ఈయన 1590లో మొట్టమొదటిసారిగా అప్పటికి పుస్తకాలు కొన్ని రాశాడు. పుస్తకాలు రాసిన తర్వాత ఇంకా ప్రాచుర్యం రాలేదు. పబ్లిషర్స్ ఆయన గుర్తించలేదు. అప్పుడప్పుడే రాస్తున్నాడు. రాస్తున్న క్రమంలో ఏమవుతుంది, కొత్తగా ఉన్న ఆథర్‌ని అణగదొక్కడానికి అక్కడ ఉన్న దేశకాల పరిస్థితులు ఎలా ఉంటాయి ఇప్పటికి కూడా అప్పటికి కూడా సీనియర్లు అనేవాళ్ళు ఉంటారు కదా! ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్ళు. అది సినిమా ఫీల్డ్ కానివ్వండి, నవలా ఫీల్డ్ కానివ్వండి, ఏ ఫీల్డ్ అయినా సరే. ఆ సీనియర్లు అనేవాళ్ళు కొత్త వాళ్ళని రానివ్వకుండా తమ పేరు మాత్రం నిలబడాలనే కోరిక ఉండేది. ఆ జెలసీ తోటి రాబర్ట్ గ్రీన్ అని చెప్పేసి చాలా పాపులర్ వ్యక్తి ఉండేవాడు. బెన్ జాన్సన్ అని ఉండేవాడు.
వాళ్ళంతా రకరకాల కామెంట్ చేసేవాడు. కొత్తగా వచ్చింది కాకి అని చెప్పేసి ఆయన మీద చాలా కామెంట్లు, సటైర్లు వేసేవాడు. ఆ టైంలో ఎన్నో ఆశలతోటి స్టాఫోర్డ్ నుంచి లండన్కి వచ్చినటువంటి విలియం షేక్స్పియర్ ఆశలు నిరాశ అయిపోయింది. ఎందుకంటే 1590 నుంచి 1592 వరకు 2 సంవత్సరాల కాలం పాటు ఆ థియేటర్ మూయబడింది. ఆ గ్లోబ్ థియేటర్. దేంట్లో అయితే ఆశలు పెంచుకొని వచ్చాడో దీనికోసం అయితే ఆ 2 సంవత్సరాలు పూర్తిగా మూయబడ్డది. ఇప్పుడు ఎట్లయితే కరోనా కాలంలో ఇప్పుడు సినిమా థియేటర్స్, మాల్స్ అన్ని క్లోజ్ చేస్తున్నారు కదా! కంప్లీట్‌గా 100%. అలాగే ఆ టైంలో ప్లేగ్ వ్యాధి వల్ల ఆ 2 సంవత్సరాల కాలం పాటు కంటిన్యూయస్‌గా వితౌట్ ఎనీ బ్రేక్ వాళ్ళు మూసేశారు. వచ్చిన ప్రారంభిక దశలోనే అప్పుడప్పుడుగా నూరుగు మీసాలతో స్టాఫోర్డ్ నుంచి లండన్‌కి వచ్చినటువంటి యువకుడు యొక్క ఆశలు ఎంత నిరాశ అయిపోయాయి. ఆ నిరాశ కాలంలో ఏం చేశాడంటే, నిరాశలో నుంచి కూడా సృజనాత్మకత పుడుతుంది కదా! సో ఎన్నో ట్రాజెడీస్ మొదలుపెట్టాడు షేక్స్పియర్. ఆ టైంలో వచ్చినట్టు నవల్సే 'మెక్బెత్', 'ఒథెల్లో', 'కింగ్ లియర్' ఒక గొప్ప 4 గొప్ప నవల్స్‌ను రాశాడు. నిరాశ అందుకే ట్రాజెడీ అంటే ఏంటి? దుఃఖాంతమైన నవలని ట్రాజెడీస్ అంటుంటాము. సుఖాంతమైన నవల్స్‌ని కామెడీస్ అంటుంటాం. కామెడీస్ అంటే నవ్వుకుండేది, హ్యూమర్ ఉండేది అని కాదు అర్థం. సుఖాంతమైనవంటి అంటే ఎండ్స్ విత్ మ్యారేజ్ కానివ్వండి, లేకపోతే ఎండ్స్ విత్ హ్యాపీనెస్ కానివ్వండి, ఏదో రకంగా కథ అంతా కూడా పూర్తిగా సుఖంగా తయారవుతుందన్నమాట. సో అది కాకుండా రొమాన్సెస్ చాలా రాశాడు ఈ కామెడీస్ లోనే. ఫర్ ఎగ్జాంపుల్ 'రోమియో జూలియట్', 'క్రెసిడా', 'ట్రాయిలస్ అండ్ క్రెసిడా', తర్వాత చాలా రాశాడు. 'టూ జెంటిల్‌మెన్ ఫ్రమ్ వెరోనా', 'ద వైఫ్స్ ఆఫ్ విండ్సర్' అని చెప్పేసి రకరకాలుగా చాలా మంచి 'మచ్ యాడో అబౌట్ నథింగ్', 'యాజ్ యూ లైక్ ఇట్' అని గొప్ప గొప్ప నవల్స్ రాశాడు. సో ఆయన ఎన్నో విషయాలు తన క్యారెక్టర్స్ ద్వారా చెప్పడం జరిగేవాడు. 'యాజ్ యూ లైక్ ఇట్' అనే నవల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పేవాడు అంటే, ఈ ప్రపంచం అంతా కూడా ఒక గొప్ప నాటకం. ఆల్ వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ అనేవాడు అని చెప్పాడు. స్టేజ్. ఈ ప్రపంచం అంతా కూడా ఒక గొప్ప నాటకం. దీంట్లో అందరూ పాత్రధారులే. ఈ ప్రపంచంలో మన జీవిత కాలంలో అందరం పాత్రధారులమే. ఈ పాత్ర కోసమే పలానా పాత్ర అంటే ఏంటి? ఒక కుమ్మరిలాగా పాత్ర తీసుకోవచ్చు. ఒక చదువుకున్న టీచర్ లాగా పాత్ర తీసుకోవచ్చు. లేకపోతే ఒక డాక్టర్ లాగా, ఒక ఇంజినీర్ లాగా, లేకపోతే వ్యాపారవేత్త లాగా, ఒక రాజకీయ నాయకుడి లాగా రకరకాల పాత్రలు వేయడానికి ఈ ప్రపంచం మీదకి వచ్చాం మనం. దీనికి అందరికి కూడా ఒక ఎంట్రన్స్ ఉంది, ఒక ఎగ్జిట్ ఉంది. అంటే ఒక ప్రవేశ మార్గం ఉంది, ఒక వెళ్ళిపోవడానికి మార్గం ఉంది. అంటే బర్త్, డెత్ అన్నీ ఉన్నాయి. ఒకే వ్యక్తి ఒక జీవిత కాలంలో ఎన్నో పాత్రలు కూడా పోషించగలడు అని చెప్పేవాడు షేక్స్పియర్. అంటే మనం కూడా ఇప్పుడు చూడండి, మనం రకరకాల ప్రొఫెషన్స్ ఉన్నప్పటికీ, నేను మెడికల్ ప్రొఫెషన్ లో ఉన్నాను. బట్ ఐఎమ్ టాకింగ్ లాట్ ఆఫ్ స్పిరిచువాలిటీ. సో అట్లా మీరు కూడా మీ జీవిత కాలంలో మీరు ఎన్నో డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉన్నప్పటికీ, మీ వృత్తి వేరైనా ప్రవృత్తుల ద్వారా, మీ ఇంట్రెస్ట్ ద్వారా, మీ ప్యాషన్స్ ద్వారా మీ జీవితాన్ని మీరు జీవిస్తూ ఉన్నారు. మీ హాబీస్ ద్వారా కానివ్వండి, మీ లీజర్ టైంలో మీ యాక్టివిటీస్ ద్వారా కానివ్వండి, ప్రపంచానికి మనం ఎంతో ఇస్తూనే ఉన్నాం. సో షేక్స్పియర్ గారు ఏం చెప్పేవాడంటే, ప్రపంచం మనకు ఎప్పుడు ఒక బహుమానం ఇస్తుంది. అది మన జీవితంలో మనం కోరుకునే గొప్ప లక్ష్యం. కానీ మన పర్పస్ ఆఫ్ లైఫ్ అని దేన్నంటామంటే, ఆ యొక్క గిఫ్ట్‌ని మనం 10 మందికి ఎప్పుడైతే పంచుతామో, అదే మన పర్పస్ ఆఫ్ లైఫ్ అని అంటాం. అంటే వ్యక్తిగతంగా ఆ గిఫ్ట్ పొందడం అనేది ఒక గొప్ప విషయం అయితే, తన జీవిత ధ్యేయంలో భాగంగా ఆ బహుమానాన్ని 10 మందికి పంచడము ఒక గొప్ప విషయం అని అంటాడు షేక్స్పియర్. ఎంత గొప్ప విషయం చూడండి. సో ఆయన కూడా తను జీవితంలో తెలుసుకున్న విషయాలేంటంటే, తన సృజనాత్మక శక్తి ద్వారా అనేక కవితలు, రచనలు చేసి, ఆ క్యారెక్టర్స్ ద్వారా నాలెడ్జ్‌ని పంచి, తద్వారా ఎన్నో ఏండ్లు, ఇప్పటికి 400 ఏళ్ళు అయింది. ఆయన పుస్తకాల మీద, ఒక 'హామ్లెట్' పుస్తకం మీద ఎన్నో పీహెచ్‌డీలు పొందారు చాలా మంది. ఒక 'మచ్ యాడో అబౌట్ నథింగ్' అనే ఒక నవల ద్వారా ఎన్నో పీహెచ్‌డీలు అవార్డులు ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న స్టోరీస్ ఆయన రాసిన రకరకాల పోయమ్స్, సోనెట్స్ అంటారు వాటిని. ఆ సోనెట్స్ ద్వారా ఎన్నో వందలాది, వేలాది మందికి పీహెచ్‌డీ అవార్డులు ఇవ్వడం జరిగింది. అంత 400 సంవత్సరాల కాలం పాటు ఆయన రచనలు ఎలా నిలబడ్డాయి అనే దానికి పెద్ద రహస్యం ఏంటంటే, రచనా శైలి. ఇప్పుడు ఒక పుస్తకం రాసి మనం ప్రజల్లోకి, సొసైటీలోకి ప్రవేశపెట్టామనుకోండి, ఆ పుస్తకం నిలబడుతుంది. కానీ ఆ పుస్తకం కలకాలంగా నిలబడాలంటే ఏం చేయాలి? అప్పుడు ప్రాచుర్యంలో ఉన్నటువంటి రకరకాల మాధ్యమాల్లో క్రమంగా, రెగ్యులర్‌గా ఆ మాధ్యమంలో ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో, అప్పుడు కలకాలంగా నిలబడుతుంది అన్నది వాస్తవం. సో ఏం చేసేవాడంటే, ఈ యొక్క నావెల్స్ అన్నిటిని కూడా ఒక నాటకాల్లాగా కన్వర్ట్ అయిపోయాయి. ఆ నాటకాలు అంటే ఎట్లా ఉంటాయి? ఒక క్యారెక్టర్ వస్తుంది. ఆ క్యారెక్టర్ మధ్య డైలాగులు. ఆ డైలాగుల మధ్య పండించే ఎమోషన్స్ రకరకాలుగా ఉంటాయి. ఆ ఎమోషన్స్‌ను ఫీల్ అయ్యి ప్రజలు ఒక వచ్చిన ఫ్రీక్వెన్సీ ఎంటర్ అయ్యేటప్పుడు ఏ ఫ్రీక్వెన్సీతో ఎంటర్ అవుతారో,
వెళ్ళిపోయేటప్పుడు ఇంకో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీతో వెళ్తారు. దుఃఖాంతమైన కథ ఉందనుకోండి, చాలా భారమైన గుండెలతో వెళ్ళిపోతారు, హెవీ హార్ట్తో వెళ్ళిపోతుంటారు. అదే సుఖాంతమైన ఎండింగ్ ఉందనుకోండి, హ్యాపీగా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ వెళ్తారు. అంతే కదా. మన సినిమాకి వెళ్లే ముందు, సినిమాకి వచ్చిన తర్వాత మన ఫ్రీక్వెన్సీ గమనిస్తే ఒక డిఫరెంట్ ఫ్రీక్వెన్సీతో బయటకు రావడమే యొక్క సినిమా యొక్క లక్ష్యం. అలాగే ఈ యొక్క విలియం షేక్స్పియర్ కూడా ఆ యొక్క రచనల్ని నాటకాలుగా ఎప్పుడైతే తను మార్చేసి పెట్టాడో, ఎన్నో వేల మంది జనాలు లైవ్ గా చూడడానికి వచ్చేవాడు. ఈయన కూడా యాక్టింగ్ చేసేవాడు. ఈయనకు కో యాక్టర్స్ కూడా చాలా మంది ఉండేవాళ్ళు. సో ఆ టైంలో స్టేజ్ అంతా కూడా, తన థియేటర్ అంతా కూడా 2 ఏళ్ళు క్లోజ్ అయినప్పటికీ తిరిగి మళ్ళీ విజృంభించి ఆ నాటకాలన్నీ ప్రాచుర్యం అయ్యేటట్టు చేసుకున్నాడు. రచనలు కూడా విపరీతంగా రాశాడు. కేవలం 25 సంవత్సరాల్లో రాసినటువంటి రచనలు ఏంటంటే 38 నవల్స్ రాశాడు. అన్ని కళాఖండాలు, 154 సోనెట్స్ రాశాడు, ఇంకా ఎపిక్ పోయిమ్స్ రాశాడు. దాంట్లో రకరకాల ఎమోషన్స్, అంటే దాంట్లో పగ, ద్వేషము, అసూయ, అహంభావము, ప్రేమ, నటన, కుట్ర, రకరకాల ఎమోషన్స్ పండించాడు రకరకాల క్యారెక్టర్స్ ద్వారా. అంటే తనలో వచ్చినటువంటి, తన మస్తిష్కంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క భావాన్ని, ప్రతి ఒక్క ఎమోషన్ ని ఒక క్యారెక్టర్ ద్వారా క్రియేట్ చేసి, ఆ క్యారెక్టర్ ద్వారా ఆ క్యారెక్టర్ ఒక షేప్ ఇచ్చేసి, ఆయనకు మైండ్, పర్సనాలిటీ, వ్యక్తిత్వం ఉన్న క్యారెక్టర్కి ఇచ్చేసి, ఆ క్యారెక్టర్ ను నిజ స్వరూపంగా మలచి చెప్పించడమే ఆ నాటక రచయిత యొక్క ప్రధాన ఉద్దేశం. సో దాని ద్వారా ఎన్నో ఎమోషన్స్ పండించాడు. అంటే జీవితం అనేది ఒక పెద్ద నాటకము, ఈ నాటకం నుంచి ఈ నాటకం అంతా జగన్నాటకమే అని చెప్పేవాడు ఆయన. ప్రతి జీవితం కూడా ఒక నాటకమే, ఈ నాటకం బాగా పండించండి, ఈ నాటకంలో బాగా జీవించండి, దీంట్లో బాధపడేదేం లేదు, సుఖపడేదేం లేదు, ఇదంతా నటనే. ఈ నటన అయిపోయిన తర్వాత తన క్యారెక్టర్ ఎట్లయితే ఎండ్ అయిపోతుందో స్టేజ్ మీద, మన జీవితాలు కూడా ఎండ్ అయిపోతాయి. రంగస్థలంలో నాటకాలు, జీవితంలో జగన్నాటకం, జీవిత నాటకం. ఎట్లయితే రంగస్థలంలో ఆ యొక్క క్యారెక్టర్ అయిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్ చంపబడ్డమో, లేకపోతే పెళ్లి చేసుకోవడమో, లేకపోతే ఆ క్యారెక్టర్ క్లోజ్ కావడం ఏదో అయితే ఎట్లయితే ఉంటుందో, ఈ జీవితం అనే ఈ జగన్నాటకంలో కూడా, ఈ జీవితం అనే ఈ రంగస్థలంలో కూడా ఈ యొక్క క్యారెక్టర్ కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోతుంది, నిష్క్రమిస్తుంది. సో ఈ నిష్క్రమించే ఈ యొక్క జీవితం గురించి బాధపడాల్సిన అవసరమే లేదు అంటాడు షేక్స్పియర్. చూడండి ఎంత గొప్ప విషయం. సో దీన్ని ఒక నాటకం లాగా చూడండి జీవితాన్ని కూడా. మీరు నాటకం మీద ఏ విధంగా కళ్ళతో, చర్మ చక్షులతో చూస్తున్నారో, మీ జీవితాన్ని, నాటకాన్ని కూడా అనుభవించి, ఇది కేవలం నటనే, కేవలం నాటకమే అనే దృక్కోణంలో, ఆ దృక్పథంలో మీరు జీవించినట్లయితే ఎంతో హ్యాపీగా ఉండగలుగుతారని చెప్పేసి చాలా క్లియర్ మెసేజ్ ప్రపంచానికి ఇచ్చాడు. అయితే తన రచనలన్నీ నాటక రూపంలో ప్రవేశపెట్టడం వల్ల ఆ క్యారెక్టర్స్ అన్ని ఇమోటలైజ్ అయిపోయాయి. అంటే ఎక్కువ కాలం జీవించేటట్లు ఉన్నాయి క్యారెక్టర్స్ అనేవి. ఇప్పుడు రాజమౌళి చనిపోవచ్చు, కానీ అతను క్రియేట్ చేసిన బాహుబలి అనే క్యారెక్టర్ నిలబడిపోతుంది కదా. అలాగే ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ ఎన్నో నిలబడిపోయి, ఈ రోజు వరకు 400 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నిలబడిపోయాయి. అలాగే ఇంకోటి ఏం చేశాడంటే ఆయన ఈ యొక్క క్యారెక్టర్స్ మధ్య డైలాగ్స్, ఈ డైలాగ్స్ ను రచించడంలో గొప్ప శైలిని తీసుకొచ్చాడు. దీన్ని అయాంబిక్ పెంటామీటర్ అంటారు. అయాంబిక్ పెంటామీటర్ అనే ఒక గొప్ప శైలిని తీసుకొచ్చాడు. అయాంబిక్ అంటే అయామ్ అంటాం కదా, అట్లా పెంటామీటర్ అంటే ప్రతి 5 పదాల్లో ఒక రైము, ఒక రిథం తీసుకొచ్చాడు. ఆ రిథం ఏ విధంగా ఉంది అంటే, మన హృదయ స్పందన ఉంది కదా, లబ్ డబ్ అని, లబ్ డబ్ అని హృదయ స్పందన, ఆ రెజొనెన్స్ కు తగినట్టుగా ఆ పదాల యొక్క ఉచ్చారణ వచ్చేటట్లుగా ఆయన రాసేవాడంట. చూడండి, అంటే ఆ పదాలు ఉచ్చరించినప్పుడు ఆ పదాల యొక్క ఫ్రీక్వెన్సీ, ఆ సౌండ్ వచ్చినప్పుడు ఆ సౌండ్ మన గుండె చెప్పుడులో ఒక భాగంగా రెజొనేట్ అయిపోతూ ఆ హృదయ స్పందనను క్రియేట్ చేస్తాయి అన్న టైప్ లో రాశాడు ఆయన. ఇంత గొప్ప విషయం అది, చాలా 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 గొప్ప విషయం. ఆయన మీద అనేక రీసెర్చ్లు చేసిన తర్వాత ఆయన శైలిని ఒక ప్రత్యేక శైలిగా గుర్తించి దానికి పెట్టిన పేరు అయాంబిక్ పెంటామీటర్ అని పేరు పెట్టారు. అది ఒక కవితా శైలి, రచనా శైలి. అది ఆ శైలిని ప్రప్రథమంగా భూమండలం మీదకి తీసుకొచ్చాడు. ఆయన హృదయ స్పందనతో ఆ చెప్పుడు, హృదయం యొక్క చెప్పుడు, గుండె చెప్పుడులో ఆ పదాల యొక్క ఉచ్చారణ ఆ రకంగా అమరేటట్లుగా, రెజొనేట్ అయ్యేటట్లుగా, ఆ పవన పుణ్యానికి తగినట్టుగా అతను ఆ డైలాగ్స్ ని కూడా క్రియేట్ చేశాడు. అప్పుడు ఎప్పటికీ అది ఎమోషనల్ లెవెల్లో, ఎమోషనల్ మెమొరీగా ఉండేటట్లుగా ఆయన క్రియేట్ చేశాడు. సో ఆ తర్వాత చాలా మంది శాస్త్రజ్ఞులు షేక్స్పియర్ చనిపోయిన తర్వాత అసలు షేక్స్పియర్ అనే వ్యక్తి నిజంగా ఉన్నాడా, ఇంత గొప్పగా ఎట్లా రాయగలుగుతాడు ఒక వ్యక్తి, ఇన్ని రచనలు ఎలా చేయగలుగుతారు, ఇన్ని క్యారెక్టర్స్ ఎలా క్రియేట్ చేస్తారు, ఎన్నో పదాలను సృష్టించాడు షేక్స్పియర్. దాదాపు 1700 వర్డ్స్ ని
ఇంగ్లీష్ భాషలో లేనటువంటి కొత్త కొత్త పదాలన్నీ సృష్టించాడు. ఆయన రాసిన ఎన్నో ఫ్రేసెస్, సామెతలు, ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్ అంటాం కదా, రకరకాల సామెతలు వాడుక భాషలో మాట్లాడేవి, రకరకాల వైల్డ్ గూస్ చేస్ అని చెప్పేసి, ఆల్ దట్ గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్, అంటే మెరిసేదంతా బంగారం కాదు అంటాం కదా తెలుగులో. అలాగే ఆల్ దట్ గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్ అంటే కనపడేదంతా బంగారు కాదు, దాని వెనకాల వేరే ఉంటుంది, పైకి పూత మాత్రం బంగారం, లోపల ఏదో ఉండొచ్చు కదా అనే అజంప్షన్స్ కు దారి తీయద్దు అని చెప్పేసి చెప్పే క్రమంలో ఆయన ఎన్నో సామెతలు, ఎన్నో ఇడియమ్స్ ఫ్రేజెస్ సృష్టించడం జరిగింది. సో ఈ నాటకాల ద్వారా చూడండి, రచన నాటకంగా తయారయ్యి ఆ నాటకంలో డైలాగులు ఈ పెంటామీటర్, అయాంబిక్ పెంటామీటర్ అనే ఒక శైలి ద్వారా తన గుండె చెప్పుడు తగినట్టుగా ఉచ్చారణ అనేది క్రియేట్ చేసుకొని కలకాలం పాటు ఆ ఎమోషనల్ మెమోరీలోకి ఆయన లోకి వెళ్ళిపోయాడు. ఆయన తన యొక్క రచనలు, తను చెప్పాల్సిన మాటలన్నీ కూడా ఎమోషనల్ మెమరీ, ప్రజలు, వీక్షకులు, ప్రేక్షకుల యొక్క ఎమోషనల్ మెమరీలోకి వెళ్ళిపోయాడు. సో అందువల్ల 400 సంవత్సరాల కాలం పాటు ఆయన గురించి ఈ రోజు వరకు అనుకుంటున్నామంటే అది ఆయన గొప్ప విషయం. ఆ శైలి అంతకుముందు ఎప్పుడు లేదు. ఏ కవి కానీ ఏ రచయిత కానీ చేసినట్టుగా దాఖలాలు లేవు. కొత్తగా ప్రవేశపెట్టాడు ఆ శైలిని. అది ఆయన గొప్ప రహస్యం. సో ఈ యొక్క గ్లోబ్ థియేటర్ లో షేర్ ఉండడం వల్ల డబ్బులు బాగా సంపాదించాడు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. కొడుకు హ్యామ్లెట్ సడన్ గా 11 ఏళ్ల వయసు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ యొక్క నిరాశలో నుంచి, ఆ నైరాశ్యం నుంచి, ఆ విషాదం నుంచి పుట్టినటువంటి కొన్ని ట్రాజెడీస్ కూడా బయటకు వచ్చాయి. ఒథెల్లో, మేక్బెత్, హ్యామ్లెట్. తన కొడుకు హ్యామ్లెట్ పేరు మీదుగా హ్యామ్లెట్ అనే, అంటే డచ్ కింగ్, యాక్చువల్గా హ్యామ్లెట్ అనే క్యారెక్టర్ ఒక డచ్ కింగ్ వాళ్ళ ఫాదర్ ను చంపేసి వాళ్ళ బంధువులు ఆ కింగ్ ను బయటికి పంపించేసి బహిష్కరణ చేసిన తర్వాత అతను మళ్ళీ తన సైన్యాన్ని తయారు చేసుకొని తిరిగి విలన్ ని చంపేసి చంపబడతాడు. చాలా హిస్టారికల్ నవల్స్, ఫర్ ఎగ్జాంపుల్ యాంథోనీ క్లియోపాత్రా అనే గొప్ప నవల్, జూలియస్ సీజర్లు క్యారెక్టర్స్ మనకు తెలిసే ఉంటాయి చాలా మందికి. బ్రూటస్ అనే విలన్ ఉంటాడు. యూట్యూబ్ బ్రూటస్ అనే డైలాగ్ చాలా ఫేమస్ అయిపోయింది. అట్లా ఎన్నో ట్రాజెడీస్, హిస్టరీస్ మీద చాలా రాశాడు. హెన్రీ సిరీస్, రిచర్డ్ సిరీస్, అంటే హెన్రీ 1, హెన్రీ 2, హెన్రీ 6, వీళ్ళంతా కూడా రాజుల యొక్క జీవితాలను తీసుకొచ్చాడు. రిచర్డ్ సిరీస్ కూడా తీసుకొచ్చాడు. చాలా కామెడీస్, అంటే వైఫ్స్ ఆఫ్ విండ్సర్, మచ్ యాడో అబౌట్ నథింగ్, మెజర్ టు మెజర్, ఇలాంటి గొప్ప కామెడీస్ అన్ని తీసుకొచ్చాడు. మర్చెంట్ ఆఫ్ వెనిస్ అని పట్టుకొచ్చాడు. 2 జెంటిల్మెన్ ఆఫ్ వెరోనా, వింటర్స్ టేల్, ఇవన్నీ కూడా చాలా గొప్ప కామెడీస్ గా చాలా ప్రాచుర్యం పొందున్నాయి. దాదాపు 38 ప్లేస్ ఆయన రాశాడు. అయితే ఆయన ఆ క్యారెక్టర్స్ ద్వారా ఏమేమి చెప్పాడు, ఏమేమి చెప్పాలనుకున్నాడు, ఈ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆయన క్యారెక్టర్స్ లో మనము తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇందాక అనుకున్నట్టుగా అయాంబిక్ పెంటామీటర్ అనే ఒక గొప్ప రచనా శైలి తీసుకొచ్చాడు ఆయన. నాటకాల ద్వారా తన చెప్పాల్సిన విషయాలు చెప్పేవాడు. అలా చెబుతూ ఆ ప్లేగ్ వ్యాధి వల్ల ఏం చేసేవాళ్ళంటే, సిటీలో ప్లేగ్ వ్యాధి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ గుమిగూడి ఉంటారు కదా, క్రౌడ్స్ అన్ని వచ్చి ఉంటాయి కదా, సోషల్ డిస్టెన్సింగ్ అని మెయింటైన్ చేయడం కష్టం. ఆ టైంలో కాన్సెప్ట్ ఉండేది సోషల్ డిస్టెన్సింగ్ మీద. సో విలేజెస్కి వెళ్ళిపోయేసి ఇతర నాటకాలన్నీ కూడా, అంటే వర్షాకాలంలో తర్వాత వింటర్ లో ఎక్కువగా ప్రజలంతా గుమిగూడి ఉండడం వల్ల ప్లేగ్ వ్యాధి ఎక్కువగా ప్రాబల్యం పొందే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు విలేజెస్ వెళ్ళి నాటకాలు వేసుకుంటూ వచ్చేవాళ్ళు. చూడండి, అంటే సమ్మర్ వేడి ఎక్కువ ఉన్నప్పుడు సిటీస్కి వచ్చేసి, వింటర్ టైంలో, వర్షాకాలంలో వాళ్ళు విలేజెస్ లో ప్రదర్శనలు ఇచ్చేసి ప్రజల మెమోరీస్ లో ఉండేటట్లు అన్ని ప్రయత్నాలు చేశారు. సో ఈ యొక్క లార్డ్ చాంబర్లిన్ మెన్ అనే ఒక టీం ఏదైతే ఉందో, కంపెనీ పేరు అయితే ఉందో, 1606లో ఎప్పుడైతే ఎలిజబెత్ I తర్వాత జేమ్స్ అనే ఒక రాజు అయిపోయాడు, అప్పటి నుంచి ఆ జేమ్స్ అనే రాజు ఆయన నాటకాలను చూడడానికి బాగా విశేషంగా ఇష్టపడి వచ్చేవాడు. ఎంతో ఇష్టపడేవాడు జేమ్స్ విలియం షేక్స్పియర్ నాటకాలంటే. ఆ రోజు కంపెనీ పేరు కింగ్స్ మెన్ గా తయారైపోయింది. లార్డ్ చాంబర్లిన్ మెన్ గా స్థాపించిన ఆ కంపెనీ కాస్త కింగ్స్ మెన్ అనే కంపెనీగా పరిగణించింది 1606లో. సో ఏదైనప్పటికీ ఆ 1606 టైంలో కూడా ఎన్నో రచనలు చేశాడు. 1613 వరకు కూడా రకరకాల రచనలు చేస్తూ 1613లో, అంటే చనిపోయే ముందు 3 ఏళ్ల ముందు తన పుట్టినటువంటి నగరాన్ని తిరిగి వచ్చాడు షేక్స్పియర్. స్ట్రాఫోర్డ్ ఆఫ్ ఏవన్ అనే నగరానికి వచ్చాడు తిరిగి. అంటే ఇంకా రెస్ట్ తీసుకుందాము, ఇంకా రిలాక్స్ తీసుకుందాం అని చెప్పేసి ఒక పెద్ద ఇల్లు కట్టాడు, న్యూ ప్యాలెస్ అనే పేరుతో. తను పుట్టినటువంటి ప్రదేశానికి చాలా దగ్గరగా హోలీ ట్రినిటీ చర్చ్ ఎదురుగా
పెద్ద ప్యాలెస్ కట్టాడు. ఇప్పటికి ఉంది ప్యాలెస్, చాలా గొప్ప ప్యాలెస్ అది. మ్యాన్షన్ కట్టిన తర్వాత 3 ఏళ్ళు దాంట్లోనే ఉండి 1616లో ఆయన చనిపోయాడు 3 ఏళ్ల తర్వాత. ఆ చనిపోయిన తర్వాత తన చనిపోయే టైంకి ఆయన వయసు 52 సంవత్సరాలు. అంటే ఆ రోజుల్లో 50 సంవత్సరాలు బతికాడంటేనే చాలా గొప్ప గొప్ప విషయం. తొందరగా చనిపోయేవాళ్ళు. ఎందుకంటే రకరకాల జబ్బులు కానివ్వండి, సమస్యలు ఇవన్నీ, స్ట్రెస్ అవన్నీ చాలా ఎక్కువగా ఉండేది. జబ్బులకు విరుగుడు మందులు కానీ, డాక్టర్లు కానీ, వైద్య వ్యవస్థ కానీ, హాస్పిటల్స్ ఇవన్నీ ఉండేవి కాదు. శుభ్రత అంటే క్రిముల వల్ల జబ్బులు వస్తాయనే విషయం కూడా తెలియదు ఎవరికి. ఎందుకు వస్తున్న జబ్బులు అర్థమయ్యేది కాదు. ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు దాన్ని బ్లాక్ డెత్ అనేవాళ్ళు. అంటే ప్రకృతి క్రియేట్ చేసినటువంటి బ్లాక్ డెత్, ఒక చేతబడి అనుకుంటూ నమ్మకాలు ఎన్నో ఉన్నాయి. గాలికి సోకుతోంది జబ్బు అని కూడా నమ్మకాలు చాలా ఉండేవి. రకరకాల విశ్వాసాల మధ్య ఆ ప్రపంచం ఆ విధంగా ఉండేది. అప్పుడు చూడండి, ఒక ప్రింటింగ్ ప్రెస్ అప్పుడే రావడం వల్ల షేక్స్పియర్ పెద్ద అడ్వాంటేజ్ అయింది. షేక్స్పియర్ రాసిన రచనల్ని కూడా ఆయన చనిపోయిన తర్వాత 10 ఏళ్లకి ఫస్ట్ ఫోలియో అనే బుక్ ద్వారా ప్రపంచంలోకి తీసుకొచ్చారు కొంతమంది. ముఖ్యంగా హెన్రీ అని చెప్పేసి ఒక ఆయన, ఇంకో ఆయన జాన్ అని చెప్పేసి ఇంకో ఆయన, ఇద్దరు కలిసి ఆ ఫస్ట్ ఫోలియో అనే పుస్తకం తీసుకొచ్చారు. ఆ ఫస్ట్ ఫోలియో మీద ప్రప్రథమంగా షేక్స్పియర్ యొక్క పిక్చర్ ముద్రించారు. షేక్స్పియర్ ఎలా ఉంటాడు అనే ప్రశ్నకు జవాబు ఏంటంటే ఆ ఫస్ట్ ఫోలియో మీద ముద్రించినటువంటి ఆయన బొమ్మనే రుజువు అనమాట. సో ఈ విధంగా ఉండేవాడు అని చెప్పేసి ఇప్పుడు కనపడుతున్న షేక్స్పియర్ బొమ్మలన్నీ కూడా ఫస్ట్ ఫోలియో కవర్ పేజ్ మీద ముద్రించినటువంటి పిక్చర్ యొక్క ప్రతిరూపాలే అనమాట. అంటే ఆ టైంలో ఫోటోకి లేదు కదా, క్యారికేచర్స్ బొమ్మలు గీసేవాళ్ళు. సో నియరెస్ట్ బొమ్మ అంటే ఆల్మోస్ట్ 99% పర్ఫెక్షన్ తో ఉండేవి. ఆ బొమ్మ తోటి ప్రాచుర్యం పొంది చనిపోయిన తర్వాత చాలా చాలా ప్రాచుర్యం పొంది ఆ క్యారెక్టర్స్ ను నాటకాల ద్వారా ఇంకా ప్రబలంగా తయారు చేసి షేక్స్పియర్ ఒక ఇమ్మార్టల్ క్యారెక్టర్ గా అయిపోయాడు. ఎంతవరకు అంటే ఇప్పుడు 400 సంవత్సరాల తర్వాత ఈ రోజు మనం అనుకునేంత విధంగా ఆయన మన గుడ్డల్లో జీవించే ఉన్నాడు అనమాట. సో ఆయన చనిపోక ముందే తన సమాధి మీద, శిలాఫలకం మీద ఏం మెసేజ్ ఉండాలని చెప్పేసి ఆయన ముందే రాసుకున్నాడు తమాషగా. సో ఏం రాసుకున్నాడంటే, ఈ యొక్క సమాధిలో నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి, నేను పీస్ఫుల్ గా ఉన్నాను. నన్ను ఎవరన్నా డిస్టర్బ్ చేయకుండా ఉంటే మీరు ఆశీర్వదించబడతారు. ఇక్కడున్న రాళ్లను కదిలిచ్చి, ఇక్కడున్న మట్టిని కదిలిచ్చి నా ఎముకలను డిస్టర్బ్ చేశారంటే మీరు శపించబడతారు అని చెప్పేసి ఆయన శిలాఫలకం మీద ఈ విధంగా ఉండాలని చెప్పేసి ముందుగానే 4 లైన్లు రాసి పెట్టుకున్నాడు. అదే ఆయన ఎపిటాఫ్ అంటాం. అంటే చనిపోయే ముందు మనం పెట్టే శిలాఫలకంని ఇంగ్లీష్ లో ఎపిటాఫ్ అంటాం. ఆ ఎపిటాఫ్ మీద ఆ మెసేజ్ ఇప్పటికీ ఆయన సమాధి దగ్గర ఉంటుంది. మీరు ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు అవన్నీ చూసిరండి. ఆయన పుట్టిన ప్రదేశము, కింగ్స్ గ్రామర్ స్కూల్, గ్లోబ్ థియేటర్, తర్వాత ఆ యొక్క న్యూ ప్యాలెస్ అనే బిల్డింగ్, తర్వాత ఆయన గార్డెన్స్ అవి అన్ని చూసిరండి. అయితే విలియం షేక్స్పియర్ ఏం టీచ్ చేశాడు ప్రపంచానికి తన క్యారెక్టర్స్ ద్వారా అనే విషయానికి మనం వస్తే, ఆయన ముఖ్యంగా ఈ ప్రపంచంలో మంచి చెడు గురించి చాలా ఘర్షణ ఉంటుంది కదా. ఎప్పుడు కూడా ద్వంద్వాల మధ్య ఎప్పుడు ఘర్షణ ఎప్పటికీ ఉంటుంది. మనం కబీర్ దాస్ టైంలో కూడా చాలా తెలుసుకున్నాం. ఈ జీవితం అనేది ఒక ఇసురు రాయి, పైన ఉన్న రాయి, కింద ఉన్న రాయి అనే 2 ద్వంద్వాల మధ్య మనిషి నలుగుతుంటాడు, పచ్చడి అయిపోతుంటాడు చెప్పేసి కబీర్ దాస్ చాలా తమాషగా చెప్పేవాడు. అలాగే షేక్స్పియర్ గారు కూడా ఏం చెప్పాడంటే, దేర్ ఇస్ నథింగ్ లైక్ గుడ్ అండ్ బ్యాడ్ అంటాడు. అంటే గుడ్ లేదు, బ్యాడ్ లేదు, అవన్నీ రిలేటివ్ ఫెనామినా. అవకాశాలను బట్టి మనిషి మంచిగా మారుతున్నాడు, అవకాశాలను బట్టి వాడు దుష్టుడుగా తయారవుతున్నాడు. ఆ దుష్టుడు ఎప్పుడు పర్మనెంట్ గా దుష్టుడుగా ఉన్నాడు, మంచివాడు అన్నాడు పర్మనెంట్ గా మంచివాడు ఉన్నాడు. ఒక వ్యక్తిలో అన్ని రకాల క్యారెక్టర్స్ ఉంటాయి, అవసరాన్ని బట్టి బయటపడుతుంటాయి. కాబట్టి ఏ మనిషిని మనం స్టడీ చేయాలనుకున్నా కానీ అన్ని దృక్కోణాల నుంచి, అన్ని కోణాల నుంచి, అన్ని డైమెన్షన్స్ నుంచి మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. సో మనల్ని మనం ఎప్పుడైతే స్టడీ చేసుకుంటుంటామో, మనలో ఉన్న మంచిని, మనలో ఉన్న చెడుని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, అవే క్వాలిటీస్ ప్రపంచంలో అందరిలోనూ ఉంటాయి. ప్రత్యేకించి మనిషిని స్టడీ చేయాల్సిన అవసరమే లేదు, మనల్ని మనం స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పేవాడు. సెల్ఫ్ లవ్ అని చెప్పేవాడు. అంటే నాట్ ఓన్లీ సెల్ఫ్ స్టడీ, సెల్ఫ్ లవ్. ఈ సెల్ఫ్ లవ్ అనేది చాలా గొప్పది అని చెప్పేసి షేక్స్పియర్ ఎప్పుడు చెప్పేవాడు. అంటే సెల్ఫ్ లవ్ అన్నది ఒక, చాలా మంది ఏమనుకుంటారంటే ఒక పాపం లాగా పరిగణిస్తారు. సెల్ఫ్ లవ్ ఇస్ నెవర్ సిన్ అని చెప్పేసి ఎప్పుడు చెప్పేవాడు. సెల్ఫ్ లవ్ ఈజ్ నాట్ లైక్ సెల్ఫ్ నెగ్లెక్టింగ్. అంటే మనను నెగ్లెక్ట్ చేసుకోకుండా సెల్ఫ్ లవ్ అనేది మనల్ని మనం ఇష్టపడాలి.
చాలా మంది ఏమనుకుంటారంటే నా ఆకారం సరిగ్గా లేదు, నా ముఖం ముడతలు పడింది, నేను ముసలోడు అయిపోయాను, నడుము వంగిపోయింది, జబ్బులు బారి పడిపోయాను. తనను తాను ఎప్పుడైతే ఇష్టపడాడో ప్రపంచాన్ని ఎప్పుడు ఇష్టపడరు ఎవరు కూడా. అందుకే హీరోయిజం అన్నది తన హీరోయిక్ బాడీలో ఉండదు, లేకపోతే బ్యూటిఫుల్ ఫేస్ లో ఉండదు, నీ యొక్క మైండ్ స్కిల్స్ లో ఉంటుంది, నువ్వు పర్ఫామ్ చేసే ఎబిలిటీలో ఉంటుంది అనే మాట అంటాడు. చూడండి అది గొప్ప మాట. అంటే నువ్వు ఎలా పొట్ట వేసుకొని ఉన్నా, లేకపోతే ముఖం విచిత్రంగా ఉన్నా, ముక్కు పుట్టిగా ఉన్నా, విచిత్రంగా ఉన్నా కానీ, పెద్ద హీరోయిక్ జిమ్ లాంటి జిమ్ బాడీ లేకపోయినా కానీ నువ్వు చాలా గొప్పవాడు ఎప్పుడు అంటే నీ మైండ్ స్కిల్స్ ని నువ్వు పెంచుకున్నప్పుడు, అలాగే నువ్వు పర్ఫామ్ చేసే ఎబిలిటీస్ ను, నీ యొక్క స్కిల్స్ పర్ఫామ్ చేసే ఆ యొక్క లక్షణాలు ఎప్పుడైతే వస్తాయో, బయట మనం ప్రపంచానికి చెప్పాల్సిన మాటలు కానివ్వండి, లేకపోతే గొప్ప పనులు కానివ్వండి, ఏదైతే మనం ఎలా అయితే చేయగలుగుతామో గొప్పగా, అవి ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటావో అప్పుడు నువ్వు గొప్పవాడు అవుతావు. కానీ నీ యొక్క ముఖార విందం బట్టి, లేకపోతే నీ యొక్క గొప్ప దృఢమైన శరీరం బట్టి నువ్వు గొప్పవాడు ఎప్పుడు కావని చెప్పేసి చెప్తుంటారు. చాలా మంది అనుకుంటుంటారు కదా, యువకులు కానీ, యువతులు కానీ, ఈవెన్ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కానీ, నేను సరిగ్గా లేను అని చెప్పి సెల్ఫ్ లవ్ అనేది లేకపోవడం వల్ల, ప్రపంచాన్ని ప్రేమించలేక ఎప్పుడు ఘర్షణలు బతుకుంటారు. కాబట్టి సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ముఖ్యం అని చెప్పేసి రకరకాలుగా ఆయన రకరకాల క్యారెక్టర్స్ ద్వారా, రకరకాల నవల్స్ లో ఆయన ఈ మాట చెప్పడం జరిగింది. అలాగే ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు ఒక ప్రధాన సమస్య ఉండేది ప్రజల మనస్తత్వాల్లో, ప్రజల విశ్వాసాల్లో. అదేంటంటే ఈ యొక్క జీవితంలో జరిగే అనేక పరిణామాలు కానివ్వండి, లేకపోతే పరిస్థితులు కానివ్వండి, రకరకాల వ్యక్తుల యొక్క ఎంట్రీ కానివ్వండి మన జీవితాల్లో, అది ఒక జ్యోతిష్ శాస్త్రం అంటే మన నక్షత్ర బలం నుంచి వచ్చిందా, లేకపోతే నిజంగా మనిషి యొక్క మస్తిష్కం నుంచి వచ్చిందా అనే ప్రశ్న ఎప్పుడు ఉండేది. అంటే డెస్టినీ వర్సెస్ ఫ్రీ విల్. డెస్టినీ అంటే గమ్యం అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందా నక్షత్రాల యొక్క ప్రభావం వల్ల, వాళ్ళ ప్రబలం వల్ల, లేదా మనం దాన్ని పూర్తిగా మన చేతుల్లోకి తీసుకురావచ్చా అనే అంశం ఎప్పటికీ ఉండేది. సో షేక్స్పియర్ పూర్తిగా ఈ నక్షత్రాల ఇన్ఫ్లుయెన్స్ కాదు, మనిషి యొక్క మస్తిష్కాన్ని బలం చేసుకుంటే నక్షత్రాలు దూరంగా పారిపోతాయి, నక్షత్రాల ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండవు, డెస్టినీ అనేది నథింగ్, మన డెస్టినీ మన చేతుల్లోనే ఉంది అని చాలా నొక్కి వక్కాణించేవాళ్ళు. చాలా అనేక సందర్భాల్లో అనేక క్యారెక్టర్స్ రూపంలో ఆయన చాలా విషయాలు ఈ నక్షత్ర ప్రభలం గురించి డిస్కస్ చేసేవాడు. అలాగే మనం సమాజంలో చూసినటువంటి రకరకాల మనుషులు నువ్వు గమనిస్తే, అందరితో మనం ఫ్రెండ్షిప్ చేయలేము, అందరినీ మనం ప్రేమించలేము కదా, అందరిని నమ్మలేము. కాబట్టి అనేవాడు అంటే అందరినీ ప్రేమించండి, ప్రతి ఒక్కరిని ప్రేమించండి, ప్రేమించకుండా ఉండకండి. కానీ ఎప్పుడైతే మనుషులు నమ్ముతామో కొంతమంది మాత్రమే నమ్మండి, అందరిని నమ్మకండి. అట్ ది సేమ్ టైం ఎవరికి హాని చేయకండి అని చెప్పేసి చెప్పేవాడు షేక్స్పియర్. సో ఇట్లా ఇంకో మాట ఏం చెప్పేవాడు అంటే, వృద్ధాప్యం అనేది ఎప్పుడు వస్తుంది? వయసు పెరిగినప్పుడు వృద్ధాప్యం వస్తుంది. వృద్ధాప్యం వచ్చినప్పుడు ముఖంలో మడతలు పడతాయి, శరీరంలో పటుత్వం తగ్గుతుంది, ఎముకలు ఊగిపోతాయి, స్పైన్ బెండ్ అయిపోయి ఉంటుంది. కానీ మీ యొక్క వృద్ధాప్య ఛాయలు ఏవైతే ఉన్నాయో, మీ ముఖంలో వస్తున్న మడతలు ఏ విధంగా ఉంటాయో, అది మీరు జీవితకాలం పాటు నవ్వుతూ హ్యాపీగా, ఆ హ్యాపీనెస్ తో వచ్చే ముడతలుగా తయారు కావాలి. కానీ మీ బాధతోటి, మీ యొక్క దుఃఖంతో ఆ ముడతలు రాకూడదు అంటాడు. మీరు నవ్వి ముడతలు తెచ్చుకోండి, కానీ బాధతో దుఃఖంతో ముడతలు తెచ్చుకోకండి అని చాలా తమాషగా చెప్తాడు. కానీ ఎంతో వాస్తవం ఉంది కదా. మనం నవ్వి హ్యాపీగా ఉండి ముఖంలో ముడతలు తెచ్చుకోవాలి, కానీ ఏడ్చి బాధపడి దుఃఖం నిండిన మనసుతోటి ముడతలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదంటాడు షేక్స్పియర్. ఎంత గొప్ప విషయం అది. అలాగే మన క్యారెక్టర్స్ లో ఒక క్యారెక్టర్ జేమ్స్ అనే క్యారెక్టర్ ద్వారా ఏం చెప్పాడంటే, ఇప్పుడు చాలా మంది వాళ్ళ ప్రభుత్వాల వల్ల, వృత్తుల వల్ల సంఘంలో మంచి పేరు తెచ్చుకుంటారు. పేరు ప్రఖ్యాతులు, కీర్తి అంతా కూడా బాగా తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఎంత గొప్పగా పేరు తెచ్చుకున్నా, ఎంత ప్రఖ్యాతి సంపాదించినా, లాస్ట్ కి పేరు ప్రఖ్యాతులు బాగా సంపాదించిన వ్యక్తి జీవితం ఎలా ఉంటాయి అనే వాళ్ళ షూస్ లో కాలు పెట్టి మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఎవరికైనా కావాల్సింది ఫుడ్, అంటే బతకడానికి ఆహారం కావాలి, తర్వాత రక్షణ కావాలి, అంటే చంపబడకుండా, లేకపోతే బేసిక్ సేఫ్టీ. సో ఈ ఫుడ్ లేకపోతే సేఫ్టీ అనేది లేకుండా వచ్చే ఏ ప్రఖ్యాతి కానీ, ఏ పెద్ద కీర్తి కానీ, ఎంత పెద్ద పేరు వేస్టే అని అంటాడు షేక్స్పియర్. చూడండి,
మీరు పేరు ప్రఖ్యాతుల కోసం, కీర్తికాంక్ష కోసం మీ జీవితాన్ని పాడు చేసుకోకండి. మీరు ఎంత గొప్ప పేరు సంపాదించుకున్నా ఫైనల్ గా నీకు తినే ఆహారము, నీకున్న బేసిక్ రక్షణ ఏదైతే ఉందో అవి టాప్ ప్రయారిటీస్, అవి చాలా ముఖ్యము. దాన్ని కాదని చెప్పేసి నువ్వు ఏదో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాను అంటే యు ఆర్ వేస్టింగ్ టైం, నీ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు అని చెప్పేసి క్లియర్ చెప్పేశాడు. పేరు ప్రఖ్యాతుల వెంట పడకండి అంటే స్టైల్ వెంట పడకండి, సబ్స్టెన్స్ వెంట పడండి అని చెప్తాడు. అంటే నీ లోపల వర్త్ ని, నీ లోపల వాల్యూని, నీ యొక్క విలువని, నీ యొక్క ఎబిలిటీస్ ని పెంచుకోమని ఇండైరెక్ట్ గా ఆయన చాలా గొప్పగా చెప్తున్నాడు. పేరు ప్రఖ్యాతి ఆటోమేటిక్ వస్తాయి, కానీ అది నీ రియల్ జీవితం కాదు. అది వాళ్ళు గొప్పగా నేను ట్రీట్ చేస్తున్నారు అంటే నువ్వు గొప్పవాడేం కావు. నువ్వు ఎంత గొప్పవాడమైనా నీకు ఫైనల్ కావాల్సింది నీ ఫుడ్, నీ బేసిక్ సేఫ్టీని అంటాడు షేక్స్పియర్. అలాగే టైం విలువ గురించి అనేక విషయాలు, అనేక సందర్భాల్లో ఆయన చెబుతూ ఏం చెప్పేవాడంటే, బెటర్ అరైవ్ 3 hours earlier, బెటర్ 3 hours too early. అంటే 3 గంటలు ముందుగా నువ్వు రావడానికి ప్రయత్నం చేయ కానీ 1 నిమిషం వెనకాల లేటుగా రావద్దు అని అంటాడు షేక్స్పియర్. ఒకసారి ఆ నిమిషంలో కూడా ఎన్నో ప్రమాదాలు జరగచ్చు, ఎన్నో మార్పులు జరగచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అంటాం కదా. ఈ కప్పుకు లిప్పుకు మధ్య ఈ క్షణకాలం పాటు కూడా ఎన్నో మార్పులు జరగచ్చు. అందుకే కబీర్ దాస్ కూడా ఏం చెప్పాడు, కల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అబ్, పలిమే ప్రళయ హోయేగి బహురి కరుగే కబ్ అని అన్నాడు ఆయన. అంటే రేపు చేయాల్సిన పనులు ఈ రోజు చేయి, ఈ రోజు చేయాల్సిన పనులు ఇప్పుడే చేయి. ఒక క్షణంలో ప్రళయం రావచ్చు. ఏ టైంలో ఏ వ్యక్తికైనా ఏదైనా జరగచ్చు అనే పరిస్థితి ఏర్పడినప్పుడు నువ్వు చేయాల్సిన పనులు ఎప్పుడు చేయగలుగుతావు? ఇప్పుడే, ఈ క్షణమే. ఈ క్షణం తప్ప ఇంకో క్షణం లేదు గొప్ప క్షణము అని చెప్పే సందర్భానికి 3 గంటలు నువ్వు ముందుగా రావడానికి ప్రయత్నం చేయగానే 1 నిమిషం ఆలస్యం చేయకు ఏ పనికైనా అని చెప్పేసి షేక్స్పియర్ చెప్పాడు. టైం విలువ చాలా గొప్పగా ఇచ్చేవాడు ఆయన. ఆ టైంలో చూడండి, ఇంక్ లేదు సరిగ్గా, బుక్కులు రాయడానికి పెన్నులు లేవు, సీసాలో ఇంకు ముంచుకొని పక్షి ఈకతో రాసే ఆ టైంలో కరెంటు లేదు, లైట్లు లేవు, అంత ల్యాంపుల వెలుతురే, ఈ క్యాండిల్ లైట్ వెలుతురే. ఆ వెలుతురులో ఆయన అన్ని రచనలు చేశాడు, అన్ని నాటకాలు రచించాడు. ఇన్ని వందల సంవత్సరాల కాలం పాటు కూడా ఆయన మనం అందరం గుర్తుపెట్టుకుంటే అంత గొప్పగా. తర్వాత ఈ సృజనాత్మక శక్తి గురించి ఆయన అనేక విషయాలు చెప్తూ కొన్ని విషయాలు ఏం చెప్పాడంటే, లునాటిక్ లవర్ అండ్ పోయట్ హ్యావ్ గాట్ హైయెస్ట్ ఇమాజినేషన్, గ్రేటెస్ట్ ఇమాజినేషన్ అనేవాడు. లునాటిక్ అంటే ఒక పిచ్చోడు, ఒక కవి, ఒక ప్రేమికుడు యొక్క సృజనాత్మక శక్తి, ఊహాశక్తి అద్భుతంగా ఉంటుంది అని చెప్పేవాడు. అందుకే ఓషో, రజనీష్ కూడా పోయిట్స్ ను చాలా గొప్పగా వివరించేవాడు. జలాలుద్దీన్ రూమీ రచనలు పోయిటిక్ గా ఉంటాయి. ఈ సూఫీ మాస్టర్స్ పోయిమ్స్ అన్ని కూడా పోయిటిక్ గా ఉంటాయి. షేక్స్పియర్ రచనలు అన్ని కూడా పోయిటిక్ గా ఉన్నాయి. ఆ పోయిటరీ ద్వారా చెప్పాల్సిన విషయాలు హృదయ స్పందనకు మ్యాచ్ అయ్యే విధంగా, ఎమోషన్స్ ను పూర్తిగా మార్చేసే విధంగా ఆయన చాలా చాలా గొప్ప విషయాలు చెప్పాడు. ఈ గొప్ప విషయాలు, ఆ ఊహాశక్తి ఎవరికి ఉంటాయి అని షేక్స్పియర్ చెప్పిన మాట ఏంటంటే, ఒక పిచ్చోడు, ఒక కవి, ఒక ప్రేమికుడికి మాత్రమే ఈ ఊహాశక్తి అద్భుతంగా ఉంటుంది. ఆ మూడిట్లో నువ్వు కాలేకపోతే ఊహాశక్తి అంత అద్భుతంగా ఉండదు అని క్లియర్ చెప్పేశాడు. అంటే పిచ్చోడు కాకపోయినా అట్లీస్ట్ ప్రేమికుడిగా ఉండు, ప్రేమికుడు కాకపోతే అట్లీస్ట్ కవిగా ఉండు అని చెప్పేసి చెప్పాడు. ప్రపంచంలో ఏది చీకటిమయం కాదు, ప్రపంచంలో చీకటి అన్నది లేదు, నీ అజ్ఞానమే నీ చీకటి అని చెప్పేసి క్లియర్ చెప్పాడు. అంతే కదా, ప్రపంచంలో చీకటి అంటే లేదు. చీకటి అంటే ఈ కనపడే వెలుతురు చీకటి కాదు. చీకటి అంటే మన మనసులో పొరల్లో నుంచి ఉద్భవించింది ఈ చీకటి. ఇంకోటి, ఈ దేవుడు దైవం అంటుంటాం కదా, ఈ దేవుడు మనకు ఒక ముఖం ఇచ్చాడు, ఒక రూపురేఖలు ఇచ్చాడు. కానీ మనిషి పుట్టిన తర్వాత ఇంకో ముఖాన్ని తయారు చేసుకున్నాడు అని అంటాడు షేక్స్పియర్. అంటే ముఖం అంటే మానసిక రూపం. ఫిజికల్ రూపం అనేది దేవుడు ఇస్తే, మనము మానసిక రూపం అనేది మనం తయారు చేసుకున్నది, దేవుడు ఇచ్చింది కాదు. కాబట్టి నీ మనసు నీ చేతిలో కంప్లీట్ గా ఆధీనంలో ఉంటుంది. నువ్వు ఏ రకంగా తయారు చేసుకోవాలంటే ఆ రకంగా తయారు చేసుకోవచ్చు. ఒక మట్టి నీ ఒక షేప్ తీసుకొచ్చి ఒక ప్రతిరూపం లాగా, విగ్రహం లాగా ఆ వ్యక్తి ఎలాగైతే తయారు చేస్తాడో ఆ కుమ్మరి అనే వ్యక్తి, అలాగే నీ మనసు అనేక మట్టిని నువ్వు నీ రకంగా నీకు తగినట్టుగా గొప్పగా తయారు చేసుకునే శక్తి నీ చేతిలోనే ఉంది. దాన్ని వృధా చేయకుండా వాడుకొని నువ్వు కావాల్సిన విధంగా నీ జీవితాన్ని మలుచుకో అని చెప్పేసి ఇప్పుడు చెప్పేవాడు షేక్స్పియర్. సో ఇంకోటి ఏమన్నాడు అంటే, ఈ పరిస్థితులు, జీవితకాల పరిస్థితులు అనే దాన్ని ఎట్లా అభివర్ణించాడు అంటే, ప్రాబ్లమ్స్ నెవర్ కమ్ యాజ్ సింగిల్ స్పైస్ బట్ యాజ్ బెటాలియన్స్ అనేవాడు. సమస్యలు వచ్చినప్పుడు అది ఏకాకిగా ఉన్న గూఢాచారి కంటే కూడా
బృందంగా వచ్చే ఒక ఆర్మీ సైనికుల్లాగా ఉంటుంది. అంటే ఎప్పుడు సమస్యలు వస్తే పెద్దగా వస్తాయి, ఒకటొకటి మెల్లిమెల్లిగా రాదు. ట్రైన్స్ లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాం కదా, వెన్ ఇట్ రైన్స్ ఇట్ పోర్స్ అంటాం కదా ఇంగ్లీష్ లో. ఇంకో సేయింగ్ అంటే ఎప్పుడైతే కష్టాలు వస్తాయో ఒక్కసారిగా ఒక వరదలాగా వస్తాయంట. కాబట్టి కష్టాలు వచ్చే తీరే వరదలాగా వస్తాయి. నువ్వు దానికి కురింగిపోవాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. అది అది పాసింగ్ క్లౌడే. ఆ వరద అనేది తాత్కాలికమే. అది వరద అయిపోయిన తర్వాత మళ్ళీ పీస్ఫుల్ పరిస్థితి ఏర్పడుతుంది. అంతవరకు నువ్వు భరించాల్సిందే అని చెప్పేసి షేక్స్పియర్ ఎప్పుడు తన క్యారెక్టర్ ద్వారా చెప్తూనే ఉండేవాడు. ఇంకోటి, ఈ అజ్ఞానులు జ్ఞానులు అనే అంశం మీద షేక్స్పియర్ ఏం చెప్పేవాడంటే, సోక్రటిస్ కూడా అదే మాట చెప్పేవాడు. ఏ ఫూల్ థింక్స్ దట్ హీస్ వైస్, బట్ ద వైస్ థింక్స్ దట్ హీస్ ఫూల్ అని చెప్పేవాడు. ఒక అజ్ఞాని ఎప్పుడు తనను తాను జ్ఞానిగా అని అనుకుంటుంటాడు ఎప్పుడు. కానీ ఏ జ్ఞాని కూడా తను జ్ఞాని అనుకోడు, తను అజ్ఞాని అనుకుంటాడు. ఎందుకంటే గమనించండి, మూర్ఖుడు అనేవాడు తనకి ఏం తెలుసో అనే దాని మీద ఐడెంటిఫై అయిపోయి తనకి ఏమి తెలియదో అనే దాన్ని పూర్తిగా మర్చిపోతున్నాడు. ఏమి తెలుసు అనే దాని మీద మనం ఎప్పుడైతే దృష్టి పెడతామో అప్పుడు మనం మూర్ఖులుగా మిగిలిపోతాం. నాకు ఏమి తెలియదో దాని మీద దృష్టి పెడితే నాకు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది కదా, నాకు తెలిసింది చాలా తక్కువ కదా, తెలియందే చాలా చాలా ఉంది, కాబట్టి నేను జ్ఞాని ఎలా అవుతాను, నేను ఇంకా అజ్ఞాననే అనుకుంటాడు. నిజమైన జ్ఞాని వాడు, కానీ యాక్చువల్గా అతను నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉండొచ్చు. కానీ తన దృష్టి, తను పెట్టాల్సిన ఫోకస్ అంతా కూడా తెలుసుకోవాల్సిన దాని మీదే ఉంది. కాబట్టి తనను తాను జ్ఞానిగా డిఫైన్ చేసుకోడు, తనను తాను డిస్క్రైబ్ చేసుకోడు. కానీ రియల్ జ్ఞాని అలాగే ఉంటాడు. అజ్ఞాని మటుకు ఎంటీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్ అంటాం కదా, ఖాళీ పాత్రలు ఎక్కువ సౌండ్ చేస్తాయి, అలాగా ఎక్కువ శబ్దం చేస్తుంటాయి. కానీ జ్ఞాని నిశ్శబ్దంగా నిండుకుండలాగా అద్భుతంగా పూర్ణంగా ఉంటాడని చెప్పేసి షేక్స్పియర్ చెప్తాడు. సో షేక్స్పియర్ గారి గురించి మనం అనేక విషయాలు తెలుసుకున్నాము. అయితే ఇంకోటి, ఆయన మాటలు ఇప్పుడు మనకు చాలా ఎక్కువ విషయాలు తెలిస్తే కొద్దిగా మాట్లాడండి అనేవాడు. మీరు లోపల ఉన్న నాలెడ్జ్ అంతా కూడా ప్రదర్శించాల్సిన అవసరం లేదు, ప్రదర్శన అనేటివి టోటల్ వేస్ట్ అని అంటుంటాడు ఆయన. నీకు ఉన్నదానికంటే తక్కువగా ప్రదర్శించు, నువ్వు చెప్పాల్సిన దానికంటే తక్కువగా మాట్లాడు. అనేక కవితలు రచనలు చేసినటువంటి షేక్స్పియర్ చెప్పే ఫైనల్ మాటలు ఏంటంటే, నీకు ఎంతైతే తెలుస్తుందో తెలుసుకున్నంతగా నువ్వు ప్రదర్శించాల్సిన అవసరం లేదు, తక్కువగానే ప్రదర్శించు. నువ్వు ఏదైతే ఎక్కువగా చెప్పాలనుకున్నావు ఎక్కువగా చెప్పకుండా తక్కువగానే చెప్పు, దానికి విలువ చాలా ఉంటుంది అని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పాడు. ఇంకోటి, ఇప్పుడు మనం ఈ రకంగా మనం ఏమాత్రం అర్థం చేసుకోకుండా జీవితం జీవిస్తున్నాం అనుకోండి, మనం పిరికి వాళ్ళుగా మిగిలిపోతాం. పిరికి వాళ్ళకి అనేకమైన చావులు ఉంటాయి, ధైర్యవంతుడు ఒకే ఒక చావు ఉంటుందని చెప్తాడు ఆయన. అంతే కదా, పిరికివాడు అనేవాడు ప్రతి సమస్య ఎదురైనప్పుడల్లా కూడా దాన్ని ఎదుర్కోలేక తప్పించుకునే మార్గాలను కనిపెట్టి నిష్క్రమించే మార్గాలలో వెళ్ళడానికి ఇష్టపడతాడు. అంటే అది ఒక చావు లాంటిది అంటాడు షేక్స్పియర్. ఎప్పుడైతే ప్రయత్నం చేయకుండా అకర్మడుగా ఉంటూ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటావో, అది నువ్వు నీలో ఉన్న భయానికి నిదర్శనము. ఆ విధంగా జీవించాల్సిన అవసరం లేదు. అంటే అనేకమైన చావులకు నువ్వు చావకుండా ఓ ధైర్యవంతుడిలాగా, ఓ యోధుడిలాగా జీవితంకు రావాల్సిన ఒకే ఒక చావుకు రెడీగా అని చెప్పేసి అంటాడు. అంటే ప్రతి సమస్యను ఎదుర్కొని దాంట్లో ఉన్న పాఠాలు నేర్చుకొని దాని వల్ల అనేక బహుమానాలు సంపాదించి అది ప్రపంచానికి ఇస్తూ లాస్ట్ కు యోధుడిగానే చనిపోవాలి నువ్వు అని అంటాడు. అలాగే ఇప్పుడు ఆయన జేమ్స్ హెన్రీ అనే రాజు, ఈయన పేరు ఎడ్వర్డ్ అనే రాజు, ఈయన పేరు రిచర్డ్ అనే రాజు, రకరకాల రాజులు ఉంది. నిజమైన బ్యూటీ అనేది పేరులో లేదు, దాని ప్రాపర్టీస్ లో ఉంటుంది చెప్పేసి, వాట్ ఈస్ ఇన్ ద నేమ్ దట్ విచ్ యు కాల్ ఎ రోజ్ అని అంటాడు ఆయన. యు కాల్ రోజ్ బై ఎనీ అదర్ నేమ్, స్టిల్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్రాగ్రెన్స్. అంతే కదా, రోజ్ అనే పుష్పాన్ని రోజ్ అని కాకుండా వంకాయని పేరు పెట్టామనుకోండి, బ్రింజాలని పేరు పెట్టామనుకోండి, ఆ రోజు స్మెల్ ఏమైనా తగ్గిపోదు కదా. కాబట్టి మనిషి పేరులో ఏమి లేదు, పేరులో పరమార్థం ఏమి లేదు, నీ యొక్క ప్రాపర్టీస్ లో, నీ గుణగణాల్లో, నీ స్వభావంలోనే అంతా ఉంది అని చెప్పేసి, తన స్వభావాన్ని నువ్వు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయి, నీ పేరు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయకు అని చెప్పేసి చెప్తూనే వచ్చాడు. పేరులో ఏం లేదు అక్కడ, కానీ స్వభావంలో అంతా ఉంది, నీ ప్రాపర్టీస్ లో అంతా ఉంది, నీ సాఫ్ట్వేర్ లో అంతా ఉంది, నీ అంతర్ముఖంగా ఏమైతే ఉన్నావో దాంట్లోనే అంతా ఉంది, బాహ్యంగా ఏమి లేదు. బాహ్యంగా నువ్వు వచ్చే ప్రఖ్యాతులు కానివ్వండి, కీర్తి కానివ్వండి, దాంట్లో ఏమి లేదని చెప్పేసి షేక్స్పియర్ చాలా అద్భుతంగా చెప్పుకొచ్చాడు. సో
ఇవన్నీ రోమియో జూలియట్ అనే నవల ద్వారా రకరకాలుగా ఆయన ఎన్నో విషయాలు చెప్తూ వచ్చాడు. సో ఇలాగా మనము షేక్స్పియర్ జీవితం నుంచి కొన్ని అంశాలు, అంటే ఆ రోజుల్లో ఒక వ్యక్తి ఎలా పుట్టాడు, ఏ సంవత్సరంలో పుట్టాడు, ఎప్పుడు ఎట్లా చనిపోయాడు, ఇవన్నీ ఎలా తెలుస్తాయి మనకి? అసలు చాలా మంది ఏం చేశారంటే షేక్స్పియర్ అనే వ్యక్తి నిజంగా పుట్టాడా, లేకపోతే గ్రూప్ ఆఫ్ రచయితలు కలిసి రాసిన రచనలో షేక్స్పియర్ అనే ఒక పెన్ నేమ్, అంటే ఒక ఏమంటారు తెలుగులో పెన్ నేమ్ ని, పెన్ నేమ్ అంటే తెలుసు కదా, కవి ఏమంటారు అడుగు. సో ఆ పెన్ నేమ్ ద్వారా షేక్స్పియర్ అనే పెన్ నేమ్ ద్వారా రాశారని చెప్పేసి అంటుంటారు. అయితే ఏదైనప్పటికీ అంటే ఒక ఒక వ్యక్తి యొక్క రచనలు ఇది కరెక్ట్ గా అతనే రాశాడా, లేకపోతే అతని కలం పేరుతో ఇంకొకరు రాశారా అని చెప్పేసి తెలుసుకోవడానికి ఒక శాస్త్రం ఉంది. దాని పేరు స్టైలోమెట్రీ అంటారు. స్టైలోమెట్రీ అంటే ప్రతి వ్యక్తి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నాకంటూ నా యొక్క భావాలని, నేను చెప్పాల్సిన విషయాలని నేను చెప్పడానికి ఎంచుకున్న భాషా పరిజ్ఞానం ఏదైతే ఉందో, ఎంచుకున్న పదాల అమరిక ఏదైతే ఉంటుందో, అది నాకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే మీకంటూ ఒకటి. అలాగే ఎవరికి వాళ్ళకి ఒక శైలి, ఒక పద్ధతి, ఒక ప్రణాళిక ఉంటుంది, చెప్పే విధానం ఉంటుంది. అలాగే షేక్స్పియర్ గారికి ఉన్న శైలి, ఆ ఎంచుకునే పదాలు, క్రియేట్ చేస్తున్న పదాలు, ఆ పదాల యొక్క అమరిక ఒక సెంటెన్స్ లాగా ఫామ్ చేసి చెప్పించే విధానము, ఇవంతా దీన్ని శైలి అంటాం. ఈ శైలి ఎప్పుడు మనిషికి మారుతూనే ఉంటుంది, మనిషికి తేడా ఉంటుంది. సో ఆ శైలిని ఎలా మనం స్టడీ చేయొచ్చు, పరిశోధన చేయొచ్చు. ఈ శైలిని పరిశోధన చేసి ఆయన రచనలు అన్ని కూడా ఈయనే రాశాడా, ఇంకొకరు రాశారా అని తెలుసుకుంటే ఆ శాస్త్రం పేరు స్టైలోమెట్రీ. ఆ స్టైలోమెట్రీ అనే శాస్త్రాన్ని మనం తీసుకొచ్చి ఈ రచనలన్నిటి మీద పరిశోధన మార్గంలో ఆయన రచనల్ని చూసి, ఇది ఒకే వ్యక్తి రాసిందే, ఆయన విలియం షేక్స్పియర్ నిజంగా బతికే ఉన్నాడు, విలియం షేక్స్పియర్ రాసిన రచనలు ఇవన్నీ ప్రూవ్ చేశారు. చాలా కాంట్రవర్సీ వచ్చింది చనిపోయిన తర్వాత. ఎందుకంటే ఒక వ్యక్తి ఇన్ని గొప్ప పుస్తకాలు ఒక్క జీవిత కాలంలో, కేవలం 24 years స్పాన్ లో ఆయన రాసిన కాలం, రచన కాలం 24 ఏళ్లే. 24 ఏళ్లలో 150 సోనెట్స్ రాశాడు. సోనెట్స్ అంటే పోయమ్స్ లాగా, పోయిట్రికల్ గా ఉండేది. తర్వాత ఎపిక్స్ రాశాడు, ట్రాజడీస్ రాశాడు, కామెడీస్ రాశాడు, రొమాన్స్ రాశాడు, రకరకాల భావాలను పండించాడు. అన్ని రకాల మనిషిలో ఉన్న ఎన్ని రకాల ఎమోషన్స్ అయితే ఉన్నాయో, అన్ని రకాల ఎమోషన్స్ కు ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేసి, ఆ క్యారెక్టర్ ఒక దాని ప్రాణం పోసి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు క్యారెక్టర్ ని కూడా. అటువంటి ఇంత పని ఒక జీవిత కాలంలో, కేవలం 24 సంవత్సరాల కాలంలోనే ఒక వ్యక్తి ఎలా సాధించగలడు అనే ప్రశ్నకి మనం అంతే కదా, ఎవరైనా గొప్ప పని చేస్తే యాక్సెప్ట్ చేయము. వీడేమో కుట్ర చేశాడా, వీడేమో స్కామ్ చేశాడా, వీడు ఇంకేమో చేశాడని చెప్పేసి ఎప్పుడు అనుమానిస్తూనే ఉంటాం. అనుమానంలో పుట్టినటువంటి కాంట్రవర్సీస్ అని కూడా. సో ఇంకోటి ఏంటంటే, షేక్స్పియర్ ఒక గొప్ప శైలి ఉండేది ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ లో. ఏ రచనలు చేసినా గానీ క్రిటిక్స్ ఉంటారు కదా, విమర్శించే వాళ్ళు ఎప్పటికీ ఉంటారు కదా. సో విమర్శకులకు అనుగుణంగా కొన్ని క్యారెక్టర్స్ కావాలని పెట్టేవాడు, అంటే స్కోప్ ఇచ్చేవాడు. తన క్యారెక్టర్స్ మీద కామెంట్ చేసే విధంగా తనే ఒక అవకాశం ఇచ్చేవాడు. ఆ అవకాశం ఇవ్వడం వల్ల విమర్శకులు ఏం చేస్తాడు, ఒకటే వాగేస్తారు, విపరీతంగా మాట్లాడతారు విమర్శల ద్వారా. ఆ విమర్శల ద్వారా షేక్స్పియర్ ఈ విధంగా తప్పు చేశాడు, ఆ విధంగా అపవిమర్శ చేశాడు, ఈ రకంగా చేసి ఉండాల్సింది, ఆ రకంగా చేసి ఉండకపోయి ఉండేది అని చెప్పి రకరకాల విమర్శలకు తావు తనే ఇచ్చాడు, అవకాశం తనే ఇచ్చాడు. ఎందుకంటే ఆ టాక్ పెరిగేది తన గురించి, తన రచనల గురించి, పబ్లిసిటీ బాగా పెరిగేది, ఈజీ పబ్లిసిటీ. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ చూడండి, వేరే వాళ్ళు తనను విమర్శించే విధంగా తను బిహేవ్ చేస్తుంటాడు. అంటే క్రిటిసిజం అన్నది కూడా ఒక ప్రచారానికి మలుచుకునే ఒక ఆయుధం అనమాట. షేక్స్పియర్ ఆ మార్గాన్ని కూడా ఎంచుకున్నాడు. సో ఆయన ఒక మల్టీ ఫేరియస్ పర్సనాలిటీ, ఒక మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ, మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ విలియం షేక్స్పియర్. అంటే ఆయన ఒక రచయిత, ఒక కవి, ఒక నాటక యాక్టర్ కాకుండా ఎంటర్‌ప్రెన్యూర్ కూడా. గ్లోబ్ సినిమా థియేటర్‌లో నాటకాల థియేటర్‌లో షేర్ ఉండేదానికి. ఒక మంచి బిజినెస్ మెన్, ఒక మంచి పబ్లిసిటీ స్టంట్స్ మెన్, ఇవన్నీ క్యారెక్టర్స్ ఒక వ్యక్తి. ఒక మంచి ఆధ్యాత్మికవేత్త, ఆ తర్వాత ఒక భాషా ప్రేమికుడు. అనేక భాషలు కూడా వచ్చేవి ఆయన గ్రీక్ అండ్ లాటిన్ కూడా వచ్చేవి. ఆయన చదువుకుంది కేవలం స్కూల్ స్టడీసే, పెద్దగా యూనివర్సిటీ చదువులు చదువుకోలేదు. స్కూల్ స్టడీస్ మాత్రమే చదివి ఆ పైన చదువులు చదువుకోకుండా చాలా చిన్న వయసులోనే, 20 ఏళ్ల వయసులోనే
నగరానికి వచ్చి రచనలు మొదలుపెట్టి 24 సంవత్సరాల ఆ రచన కాలంలో అనేక అద్భుతమైన కావ్యఖండాలని ప్రపంచానికి అందించినటువంటి గొప్ప మహనీయుడు విలియం షేక్స్పియర్. సో ఆయన గురించి ఆయన అందించిన విజ్ఞానం గురించి ఇంకా మనం కొన్ని విషయాలు మళ్ళీ వచ్చే ఎపిసోడ్స్ లో ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. అలాగే ఈరోజు తెలుగులో మనం మాట్లాడుకుంటున్నాం. అవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడే ప్రతి ఒక్క మాట నేను మళ్ళీ ఇంగ్లీష్ లో మాట్లాడతాను, ఇంకా విపులంగా మాట్లాడతాను. ఎందుకంటే మనం టైం ఫ్రేమ్ ఒక్కసారికి మనం 90 నిమిషాలు 2 గంటలు మాట్లాడాలంటే చాలా కష్టం. ఇప్పటికీ చాలా సమయం అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వి రిమెంబర్ అగైన్ విలియం షేక్స్పియర్. ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.